హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జై ఛానల్. మీ అందరికి కూడా మన తెలుగు జై ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలి, హ్యాపీగా ఉండాలి, మీ పేరెంట్స్ యొక్క కళని నిజం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం జెన్జీ సిరీస్లో ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యాల్కులస్ పార్ట్ స్టార్ట్ అవుతుంది ఈ రోజు తోటి. సో ఫస్ట్ ఈరోజు నేను ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేస్తాను. రేపు డెఫినెట్ ఉంటుంది, దాని తర్వాత ఏరియాస్, దాని తర్వాత డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంటుంది. కంటిన్యూస్ గా మీకు దాదాపుగా ఈ 4 days లోనే ఈ సెకండ్ ఇయర్ క్యాల్కులస్ పూర్తిగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సెకండ్ ఇయర్ క్యాల్కులస్. ఎందుకనంటే దీంట్లో హై వెయిటెస్ టాపిక్స్ దాదాపుగా 3 ఉన్నాయి. అంటే ఇండెఫినెట్ కావచ్చు, డెఫినెట్ ఇంటిగ్రేషన్ కావచ్చు, అండ్ అలాంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కావచ్చు, అండ్ ఏరియాస్ కూడా. ఇండెఫినెట్, డెఫినెట్, ఏరియాస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఈ 4 చాప్టర్స్ నుంచి దాదాపుగా మీకు 5 to 6 క్వశ్చన్స్ వస్తాయి. 5 నుంచి 6 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఈ సెకండ్ ఇయర్ క్యాల్కులస్ అనేది చాలా ఇంపార్టెంట్, మనం స్కిప్ చేయకూడదు. ఎందుకంటే ఇందులో క్వశ్చన్స్ ఈజీగా కూడా మనం సాల్వ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. రైట్, సో ఆలస్యం చేయకుండా, వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మ, ఆలస్యం చేయకుండా మరే వెళ్ళిపోదామా సబ్జెక్ట్ లోకి. రైట్, సో ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లో మనం కాన్సెప్ట్ తో పాటుగా టాప్ ఈవైక్యూస్ 1 shot లోనే కంప్లీట్ చేద్దాం. మన టార్గెట్ ఏంది? జేఈ మెయిన్స్ లో 99% తీసుకురావడమే మన ధ్యేయం. రైట్, జెన్జీ 2.0 ఆల్రెడీ నడుస్తుంది. దాని యొక్క ప్రైస్ ఇప్పుడు డిక్రీజ్ చేశారు స్పెషల్ ఆఫర్ కింద. 999 కి మాత్రం అవైలబుల్ గా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. దాని తర్వాత కోంబో, జెన్జీ 2.0 కోంబో 7 year పీవైక్యూ బుక్స్ మీ ఇంటికి హోమ్ డెలివరీ చేస్తారు. దాని ప్రైస్ 2299. దాని యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. జాయిన్ అవ్వాలనుకున్న పిల్లలు ఏ క్లాస్ గా జాయిన్ అవ్వచ్చు, ఎందుకంటే ఆల్రెడీ సీరియస్ గా క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ. నెక్స్ట్ జెన్జీ స్టూడెంట్స్ యూట్యూబ్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ జెన్జీ 2.0 తీసుకున్న వాళ్ళు కావచ్చు. ఒకవేళ బుక్స్ తీసుకొని ఉండకపోతే మాత్రం ఇప్పుడు లాస్ట్ 2 months అమ్మ, లాస్ట్ 2 months మాత్రమే ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి అయినా మీరు పీవైక్యూస్ ని 100% చేయడానికి ట్రై చేయండి. మీ చేతిలో కంపల్సరీగా పీవైక్యూ బుక్స్ ఉండాల్సిందే. సో ఒకవేళ మీకు అతి తక్కువ కాస్ట్ లో కావాలంటే 1305K మీకు ఇది అవైలబుల్ గా ఉంది. సో ఇది KKT ప్రోటీన్ అనే కోడ్ వాడడం వల్ల మీకు అతి తక్కువ కాస్ట్ లో వస్తుంది. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఆల్రెడీ ఇచ్చాను. బై చేయని పిల్లలు ఉంటే బై చేసుకోండి. ఏకలవ్య టెస్ట్ సిరీస్ కూడా మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు. రైట్, సో మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. మన ఛానల్ కి, మన గ్రూప్, మన కమ్యూనిటీ అందరికి కూడాను. సో దీంట్లో మీరు ఫ్రీగా జాయిన్ కావచ్చు. మీకు ఇక్కడ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అబ్సల్యూట్లీ ఫ్రీ. ఇందులో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రీగానే. దాని తర్వాత మీకు ఫ్రీ షార్ట్ నోట్స్ కావాలంటే నేను లింక్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. ఫ్రీ షార్ట్ నోట్స్ ఉంటుంది. అలానే 2025 కి సంబంధించిన పీవైక్యూస్ విత్ సొల్యూషన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది, అబ్సల్యూట్లీ ఫ్రీ. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. సో ఈ లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి. ఇది మన తెలుగు పిల్లల భవిష్యత్తు కోసం పెట్టిన ఛానల్. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మంచి మంచి యూనివర్సిటీస్ లో, మంచి మంచి బీటెక్ కాలేజ్ లో మీరు వెళ్ళాలి, మంచి బీటెక్ ఒక కాలేజ్ లో చేయాలి, మంచి కాలేజ్లో అని చెప్పి కోరుకుంటూ ఈ ఛానల్ ని స్థాపించడం జరిగింది. సో దీన్ని సబ్స్క్రైబ్ చేయని పిల్లలు ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీరు పూర్తిగా ఒక బీటెక్ కాలేజీలోకి జాయిన్ అయ్యేదాకా మీకు ఈ ఛానల్ అనేది ఒక రేంజ్ లో యూజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో అండ్ మీ ఫ్రెండ్స్ కూడా దీన్ని ఛానల్ ని షేర్ చేయండి, రిఫర్ చేయండి. రైట్, ఏమేం టాపిక్స్ మనం ఈ రోజు కవర్ చేయబోతున్నాం ఇందులో అనేది ఒకసారి నేను చెప్పిన తర్వాత ఈ టాపిక్ ని మొదలు పెడతాం. ఈ టాపిక్ లో ఈ రోజు నేను బేసిక్స్ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ ఏంటి, అసలు ఇంటిగ్రేషన్ అంటే ఏంది, దాంట్లో చిన్న చిన్న ఫార్ములాస్ ఏంది, ఇవన్నీ కూడా మనం స్టాండర్డ్ ఫార్ములాస్ కూడా మాట్లాడుకుందాం. దాని తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ ద ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ లో డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో డిఫరెంట్ ఫార్ములాస్ కి రిలేటెడ్ గా ప్రాపర్టీస్ ఉంటాయి, అవన్నీ చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎక్కువ శాతం క్వశ్చన్స్ మీరు దీనిపైన డిపెండ్ అవుతూ చేస్తారు. దాని తర్వాత మన దగ్గర స్టాండర్డ్ ఫార్మ్స్ ఉన్నాయి, 9 ఫార్మ్స్ ఉంటాయి. ఆ 9 ఫార్మ్స్ పైన ఎగ్జాంపుల్స్, పీవైక్యూస్ కూడా సాల్వ్ చేద్దాం. దాని తర్వాత ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, అంటే మనం చేసే క్వశ్చన్స్ లో ఇదొక పార్ట్ కింద లెక్క, బై పార్ట్స్ అనేది. సో ఇది ఎలా చేస్తారో, స్టాండర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఏంటి, ఇది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ కొన్ని అంటే స్టాండర్డ్ కాకుండా కొన్ని సబ్స్టిట్యూషన్ చేసి మనం చేస్తాం, అది ఎలా చేయాలి. తర్వాత రిడక్షన్ ఫార్ములా ఉంటుంది, తర్వాత పార్షల్ ఫ్రాక్షన్ ఉంటుంది. పార్షల్ ఫ్రాక్షన్ నేను మొత్తం చెప్పను, దీనికి సపరేట్ గా చెప్తాను. పార్షల్ ఫ్రాక్షన్ అంటే ఏంది, దీంట్లో షార్ట్ కట్ ఏంది మాత్రమే చెప్తా. అంటే మనకి కేవలం జేఈ మెయిన్స్ లో ఇంటిగ్రేషన్ కి ఏ విధంగా పార్షల్ ఫ్రాక్షన్స్ యూజ్ అవుతుంది అనేది మీకు ఇక్కడ చెప్తా. ఈప్ సెట్ కి సపరేట్ గా పార్షల్ ఫ్రాక్షన్ ఉంటుంది, దాంట్లో సపరేట్ గా క్వశ్చన్స్ వస్తాయి. ఈప్ సెట్ కి వేరు, బట్ ఇక్కడ జేఈకి ఏ రేంజ్ లో యూజ్ అవుతుంది అనేది అక్కడ మీకు షార్ట్ కట్ ఫార్మాట్ లోనే చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడా దాదాపుగా మీకు 3 to 4 hours లోనే ఇప్పుడు కంప్లీట్ కూడా చేయడం జరుగుతుంది. సో స్టాండర్డ్ గా మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లాసెస్ వినండి. అంతకు వీలైతే మీరు ఒక నోట్స్ తెచ్చుకోండి. నోట్స్ లో
నేను చేస్తా ఉంటా, మీరు కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా ఉండండి, కలిసి చేద్దాం, ఆన్సర్లు కమెంట్ చేస్తా ఉండండి. ఓకేనా? రైట్. సో సెషన్లోకి వెళ్ళిపోదాం. సార్ ఎల్సిడి వినకుండా మేము ఇది వినొచ్చా అని అడుగుతున్నారు. అబ్సల్యూట్గా వినొచ్చండి, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. యూ కెన్ లిజన్ టు దిస్, డోంట్ వరీ. వినొచ్చమ్మా, వినొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం 1 by 1 సాల్వ్ చేసుకుంటా వెళ్ళిపోదాం. ఇంటిగ్రేషన్, బేసికల్గా ఇంటిగ్రేషన్ అంటే ఇది యాంటీ డెరివేటివ్ అని అంటారు. అంటే డెరివేటివ్ డిఫరెన్షియేషన్కి ఇది రివర్స్ ప్రాసెస్ లేదా ఇన్వర్స్ ప్రాసెస్ అంటారు. సో ఇన్వర్స్ ప్రాసెస్ ఆఫ్ ద డిఫరెన్షియేషన్ ఈజ్ నథింగ్ బట్ ద ఇంటిగ్రేషన్. దీన్ని మనం ఇంటిగ్రేషన్ అని పిలుస్తాం, యాంటీ డెరివేటివ్ అని పిలుస్తాం, లేదా ప్రిమిటివ్ అని కూడా అంటాం. కొన్ని ఐఐటీస్ ప్రిమిటివ్ ఆఫ్ దిస్ అని అంటాడు. ప్రిమిటివ్ అంటే ఏంది? ఇంటిగ్రేషన్ అని అర్థం. కొన్ని బుక్స్లలో కూడా ప్రిమిటివ్ అని రాసి ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రిమిటివ్ అన్నా, యాంటీ డెరివేటివ్ అన్నా, ఇంటిగ్రేషన్ అన్నా అన్ని ఒకటే, ఇంటిగ్రేషన్ అన్న అన్ని ఒకటే. సరే, ఎట్లా ఎమర్జ్ అయింది సార్ ఇంటిగ్రేషన్ అంటే మీకు చెప్తాను. మనకి డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఈ డెరివేటివ్ ని మనం రైట్ సైడ్ పంపిస్తే అది ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే దాని ఆన్సర్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అని రాయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెరివేటివ్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అని ఉంది. సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏందండి? కాస్ ఎక్స్ అవుద్ది. అలానే డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ కాకుండా సైన్ ఎక్స్ ప్లస్ ఏదైనా ఒక కాన్స్టాంట్ తీసుకున్నాను అనుకో, దీని యొక్క డెరివేటివ్ కూడా ఏమైంది? కాస్ ఎక్స్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డెరివేటివ్ ని రైట్ సైడ్ తీసుకెళ్తా, నాకు లెఫ్ట్ సైడ్ లో సైన్ ఎక్స్ ప్లస్ సీనే మిగిలిపోద్ది. ఈ డెరివేటివ్ అది పోతే డిఎక్స్, ఇది ఆల్రెడీ కాస్ ఎక్స్ ఉంది కదా రైట్ సైడ్ లో, డిఎక్స్ అడ్డుపోతే ఇంటూ డిఎక్స్ అయింది, ఈ డి అడ్డుపోతే 1/d అయింది. ఇదేంది? రెసిప్రోకల్ ఆఫ్ డి, అంటే ఇన్వర్స్ ప్రాసెస్ ఆఫ్ ద డిఫరెన్షియేషన్ అని అర్థం. సో ఇన్వర్స్ ప్రాసెస్ ఆఫ్ ద డిఫరెన్షియేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రేషన్ అని అనాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే మనం ఏం రాయాలి ఇప్పటి నుంచి? సైన్ ఎక్స్ ప్లస్ సి అని రాయాలి. అంటే మనకు ఒక ఫంక్షన్ కి డిఫరెన్షియేషన్ తెలుసు అని అంటే కంపల్సరీగా అవతల వచ్చిన ఆన్సర్ యొక్క ఇంటిగ్రేషనే యువతల మనకి ఇంటిగ్రేషన్ వాల్యూ అవుతుంది. సో ఇప్పటి నుంచి మనం రివర్స్ లో చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫంక్షన్ చెప్పలేదు సార్, రేపు చెప్పండి సార్. కోటేశ్వరమ్మ, అది ఎప్పటిదోనండి, చాట్ జీపీటీ అనేది అది చాలా రోజుల క్రితం, సంవత్సరాల క్రితంది. ఇప్పుడు మీకు మొత్తం ట్రెండ్ మారింది, కొత్తగా వెయిటేజ్ చేంజ్ అయింది. సో వెయిటేజ్ ప్రకారంగా, ఈ ట్రెండ్ ప్రకారంగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ సబ్ టాపిక్స్ నుంచి ఎక్కువ అడుగుతున్నారు దాన్ని బట్టి ఇస్తున్నాం. గామా ఫంక్షన్స్ ఇవన్నీ క్వశ్చన్స్ రావట్లేదు. వెయిట్ నుంచి అయితే ఎక్కువ వస్తుందో అది మనం ఇక్కడ కాన్సన్ట్రేషన్ తోటి ఫోకస్ చేసి చెప్తున్నాం. ఓకేనా అండి? రైట్. కమెంట్స్ కనబడట్లేదు. ఓకే. ఓకే, రైట్. సో ఇన్వర్స్ ప్రాసెస్ ఆఫ్ ద డిఫరెన్షియేషన్ ఈజ్ నథింగ్ బట్ ద ఇంటిగ్రేషన్. ఇది అర్థమైంది కదా మీకు? వెరీ గుడ్. సో అంటే సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ కాస్ ఎక్స్ కాబట్టి కాస్ ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ అవుతుంది. ఇది రైట్. బేసిక్ ఇంటిగ్రేషన్ కి సంబంధించిన ఫార్ములాస్ ఒకసారి మనం చూద్దాం. బేసిక్ ఇంటిగ్రేషన్ ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అంటే ఏమైంది? మనకి ఈ పవర్ ఎక్స్ అనే వస్తుంది ప్లస్ కాన్స్టెంట్ ఎక్స్ట్రా రాయాలి. ఎందుకు? ఈ పవర్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్ కాబట్టి, ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి యొక్క డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్ కాబట్టి ఈ పవర్ ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. ఓకేనా? సరే, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏమైంది అంటే మనం దేన్ని డెరివేటివ్ చేస్తే మనకి సైన్ ఎక్స్ వస్తుంది? దేన్ని డెరివేటివ్ చేస్తే మనకి సైన్ ఎక్స్ వస్తుంది? సార్ కాస్ ఎక్స్ ని డెరివేటివ్ చేస్తే నాకు సైన్ ఎక్స్ వస్తుంది. కానీ కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ కదా, నాకు కావాల్సింది ప్లస్ సైన్ ఎక్స్. అంటే మైనస్ కాస్ ఎక్స్ యొక్క డెరివేటివే కదా ప్లస్ సైన్ ఎక్స్. కాబట్టి సైన్ ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ ఏంది? మైనస్ కాస్ ఎక్స్ ఎక్స్ట్రాగా ప్లస్ సి పెట్టాలి. సో దేన్నైతే డెరివేటివ్ చేస్తే మీకు ఇక్కడ ఉన్న క్వశ్చన్ వస్తుందో అదే మనం ఇక్కడ ఆన్సర్ రాయాలి. సో ఈ విధంగా మనం అన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 పవర్ ఎక్స్ డిఎక్స్ అని ఉంది. దేన్ని డెరివేటివ్ చేస్తే నాకు 2 పవర్ ఎక్స్ వస్తుంది? సార్ 2 పవర్ ఎక్స్ ని డెరివేటివ్ చేస్తే
2 పవర్ x ని డెరివేటివ్ చేస్తే 2 పవర్ x ఇంటూ లాగ్ 2 అని వస్తుంది సార్. 2 పవర్ x ని డెరివేటివ్ చేస్తే 2 పవర్ x ఇంటూ లాగ్ 2. మరి ఇంటూ లాగ్ 2 లేదుగా, మరి ఇక్కడ ఇంటూ లాగ్ 2 వస్తుంది కదా. రాకుండా ఉండాలంటే బై లాగ్ 2 అని రాయాలి ప్లస్ కాన్స్టెంట్. ఇప్పుడు చూడండి 2 పవర్ x బై లాగ్ 2 యొక్క డిఫరెన్షియేషన్ ఏంది? 2 పవర్ x ఇంటూ లాగ్ 2. లాగ్ 2 క్యాన్సిల్ అయితే నాకు 2 పవర్ x మిగిలిపోద్ది, కాబట్టి 2 పవర్ x అయింది. సో ఇప్పటి నుంచి మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 పవర్ x అంటే 2 పవర్ x బై లాగ్ 2 అనే రాయాలి. సో ఈ విధంగా మీరు ఇంటిగ్రేషన్ లో ఉన్న నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ని ఫార్ములాస్ ని గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా. ఓకే, తర్వాత ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఏంటి సార్? దేన్ని డెరివేటివ్ చేస్తే సీకెంట్ స్క్వేర్ వస్తుంది? దేన్ని డెరివేటివ్ చేస్తే నాకు సీకెంట్ స్క్వేర్ వస్తుంది సార్? tan x ని డెరివేటివ్ చేస్తే నాకు సీకెంట్ స్క్వేర్ వస్తుంది, కాబట్టి ఆన్సర్ tan x ప్లస్ c అని రాయాలి. దాని తర్వాత ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x అని ఉంది అనుకుందాం. 2x dx అని ఉంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x అంటే దేన్ని డెరివేటివ్ చేస్తే నాకు 2x వస్తుంది? దేన్ని డెరివేటివ్ చేస్తే నాకు 2x వస్తుంది? ఎక్స్ స్క్వేర్ ని డెరివేటివ్ చేస్తే నాకు 2x వస్తుంది. ఎక్స్ స్క్వేర్ యొక్క డెరివేటివ్ 2x కాబట్టి 2x యొక్క ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్, పక్కన ఎక్స్ట్రాగా ప్లస్ c అని రాయండి, సరిపోయింది. దట్స్ ఇట్. సో ఈ విధంగా మనం ప్రతి ఫంక్షన్ యొక్క ఇంటిగ్రేషన్ ని రాయాలి. మరి ఇప్పుడు ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కదా. మరి x క్యూబ్కి ఏమొస్తుంది, x⁴కి ఏమొస్తుంది అని అన్ని బట్టి పట్టాలంటే కష్టం కదా. అందుకని మనం ఏం చేస్తామంటే కొన్ని ఫార్ములాస్ ని గుర్తుపెట్టుకుంటాం. ఫార్ములాస్, సో ఆ ఫార్ములాస్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. తప్పనిసరిగా మీరు ఇందులో మాస్టర్ అవ్వాలి. ఆ రేంజ్ లో నేర్చుకోవాల్సిన ఫార్ములాస్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను. రైట్, 1 by 1 వాటి గురించి మాట్లాడుకుంటూ పోదాం. నెంబర్ 1, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాన్స్టెంట్ dx is kx. ప్రతి ఒక్క దాంట్లో ప్లస్ సి ఉండాల్సిందేనమ్మా. ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ చేసినప్పుడు మీకు ఎక్స్ట్రాగా ప్లస్ సి అనేది తప్పనిసరిగా రావాల్సిందే. ఓకేనా? సరే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ k ఈజ్ నథింగ్ బట్ kx. ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁴n ఈజ్ x⁴n+1 by n+1 ప్లస్ సి ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√x 2√x అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x log mod x అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఏంది? log mod x. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√x ఇస్ 2√x. తర్వాత ఇక్కడ రూట్ ఉంది, ఇక్కడ రూట్ లేదు. రూట్ ఉంటే 2√x అయింది, రూట్ లేకపోతే log x అయింది. తర్వాత ఇంటిగ్రేషన్ ఆఫ్ √x అంటే ఇది ఈ ఫార్ములా బేస్ తోటి వస్తుంది అనమాట. అంటే ఇది x⁴1/2 కదా √x అంటే. ఇది ఎలా ఉంది? ఎగ్జాక్ట్ గా x⁴n లాగా ఉంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁴n అంటే x⁴n+1 by n+1, x⁴n+1 by n+1 ప్లస్ కాన్స్టెంట్. అంటే ఏమైంది? ఇది x⁴3/2 by 3/2 ప్లస్ కాన్స్టెంట్ అయింది. సో ఇక్కడ ఏం రాస్తాం మనం? ఈ 3/2 పైకి వస్తే 2/3 x⁴3/2 ప్లస్ కాన్స్టెంట్ అని రాస్తాం. క్లియరా? ఎనీ డౌట్ ఇన్ దిస్? దాని తర్వాత ఇప్పుడే మాట్లాడుకున్నాం ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁴x ఏమైందండి? e⁴x ప్లస్ c అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ a⁴x ఏమైంది? a⁴x by log a ప్లస్ c అవుతుంది. సో ఈ ఫార్ములాస్ అన్ని కూడా బేసిక్ ఆల్జీబ్రాయిక్ అండ్ ఎక్స్పోనెన్షియల్ లాగరిథమిక్ ఫార్ములాస్. ఓకే, దాని తర్వాత ఇంకోటి కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ log x. ఇంటిగ్రేషన్ ఆఫ్ log x dx is x log x minus x. x log x minus x plus c. ఇంటిగ్రేషన్ ఆఫ్ log x is x log x minus x plus c. జనరల్ గా ఇక్కడ log x ది రాయాలి అని అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁴n ఇంటూ log x అని ఒకవేళ మనకి క్వశ్చన్ వస్తే దీన్ని ఎలా రాయాలంటే x⁴n యొక్క ఇంటిగ్రేషన్ ఏంది? x⁴n+1 by n+1 అని రాసి సింపుల్ గా log x అట్లానే ఉంచి మైనస్ పెట్టి ఇక్కడ ఉన్న 1/n+1 ఇక్కడ కూడా రాయాలి, 1/n+1 ప్లస్ కాన్స్టెంట్. సో దిస్ ఇస్ ద యాక్చువల్ ఫార్ములా. ఇక్కడ ఏం లేదు కాబట్టి x⁴0 ఉన్నట్లు, 1 ఉంది అంటే x⁴0 కాబట్టి x⁴0కి ఏమైంది? x⁴0+1/0+1 అంటే x/1 x అయింది. x ఇంటూ log x మైనస్ 1 అంటే x ఇంటూ log x మైనస్ 1 x కామన్ ఇస్తే. సో మీరు ఇలాంటి క్వశ్చన్ వచ్చినా కానీ x² x log x x² log x x³ log x వస్తే మీరు ఈ ఫార్ములా వాడేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. దాని తర్వాత ఇదంతా కూడా మనం ఏం చెప్పుకున్నాం? ఆల్జీబ్రాయిక్, దాని తర్వాత లాగరిథమిక్, ఎక్స్పోనెన్షియల్ కి సంబంధించిన ఇంటిగ్రేషన్స్. ఇవి బేసిక్ 100% ఇవన్నీ వచ్చి ఉండాలి. దాని తర్వాత ట్రిగ్నామెట్రీ వెరీ ఇంపార్టెంట్. ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ అడుగుతారు. ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ లో ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x ఏంది? మైనస్ cos x. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x ఏంది? ప్లస్ sin x. అంటే sin x యొక్క డెరివేటివ్ cos x కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x sin x. మైనస్ cos x యొక్క డెరివేటివ్ ప్లస్ sin x కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x మైనస్ cos x.
దాని తర్వాత ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x కి మనకి రెండు ఫార్ములాస్ ఉంటాయి. లాగ్ ఆఫ్ మాడ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ సి అని రాయొచ్చు, లేదా మైనస్ లాగ్ ఆఫ్ మాడ్ కాస్ ఎక్స్ అని రాయొచ్చు. తర్వాత ఇంటిగ్రేషన్ ఆఫ్ కాట్ ఎక్స్ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ రాయొచ్చు, లేదా మైనస్ లాగ్ ఆఫ్ కొసికెంట్ ఎక్స్ అని రాయొచ్చు. దాని తర్వాత ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ డిఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x అని రాయొచ్చు, లేదా ఆర్ ఇలా కూడా రాయొచ్చు మైనస్ లాన్ ఆఫ్ మాడ్ సీకెంట్ ఎక్స్ మైనస్ tan x అని కూడా రాయొచ్చు. అర్థమైందా? ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ కి మొత్తం మూడు ఫార్ములాలు ఉన్నాయి. లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x, లేదా మైనస్ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ మైనస్ tan x, లేదా లాగ్ ఆఫ్ tan ఆఫ్ π/4 ప్లస్ x/2 ప్లస్ సి. లాగ్ ఆఫ్ tan ఆఫ్ π/4 ప్లస్ x/2 ప్లస్ సి అని చెప్పి రాసుకోవచ్చు. దాని తర్వాత ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసికెంట్ ఎక్స్, దీనికి కూడా త్రీ ఫార్ములాస్ ఉన్నాయి. లాగ్ ఆఫ్ కొసికెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ రాయొచ్చు, లేదా మైనస్ లాగ్ ఆఫ్ కొసికెంట్ ఎక్స్ ప్లస్ కాట్ ఎక్స్ అని రాయొచ్చు. ఇది ప్లస్ అండి. లాన్ ఆఫ్ కొసికెంట్ మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి రాయొచ్చు, లేదా మైనస్ లాన్ ఆఫ్ కొసికెంట్ ఎక్స్ ప్లస్ కాట్ ఎక్స్ ప్లస్ సి రాయొచ్చు, లేదా లాన్ ఆఫ్ tan x/2 ప్లస్ సి అని రాయొచ్చు. ఇక్కడ π/4 ఉంటే ఇక్కడ π/4 ఉండదు. లాన్ ఆఫ్ tan ఆఫ్ π/4 x/2, ఇక్కడ లాన్ ఆఫ్ tan ఆఫ్ జస్ట్ x/2 ప్లస్ సి. ఇది సీకెంట్ కి, ఇది కొసికెంట్ కి. ఈ ఫార్ములాస్ అన్ని కూడా ఇంపార్టెంట్ అమ్మ. ఇవన్నీ కూడా చాలా 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 ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకుంటారు. ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే లేవండి, లేచి 6 నుంచి 6:30 వరకు ఒక 1 అవర్ సేపు, ఒక గంట సేపు ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ కి సంబంధించిన ఫార్ములాస్ అన్ని నేర్చుకోండి. ఎందుకు ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అనేది ఇంపార్టెంట్ అని అంటే, బాబు ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ ఎట్లా క్వశ్చన్ వస్తుంది, మనం చేయాల్సిందే. ఇది కాకుండా నీకు ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ బాగా వస్తే డెఫినెట్ చేస్తావు, ఏరియాస్ చేస్తావు, తర్వాత డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కూడా చేస్తావు. అంటే ఈ 3 చాప్టర్స్ ని ప్రాపర్ గా చేయాలి అంటే నీకు ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ బాగా వచ్చి ఉండాలి. చాలా ఇంపార్టెంట్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్. ఓకేనా? రైట్. దాని తర్వాత ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ tan x వచ్చేసి సీకెంట్ ఎక్స్ అవుతుంది. దాని తర్వాత ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసికెంట్ ఎక్స్ కాట్ ఎక్స్ వచ్చి మైనస్ కొసికెంట్ ఎక్స్ అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ వచ్చేసి tan x అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ వచ్చేసి మైనస్ కాట్ ఎక్స్ అవుతుంది. ఇవన్నీ కూడా సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x సీకెంట్ ఎక్స్, కొసికెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ మైనస్ కొసికెంట్ ఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఇస్ tan, ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసికెంట్ స్క్వేర్ ఇస్ మైనస్ కాట్. దాని తర్వాత ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇస్ sin x ప్లస్ సి, లేదా మైనస్ కొసికెంట్ ఇన్వర్స్ ఎక్స్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఏమైంది, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి రాయొచ్చు, లేదా మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అని రాయొచ్చు. ఇక్కడ చాలా మందికి డౌట్ వస్తుంది, ఎందుకు సార్ ఈ రెండు ఎట్లా ఈక్వల్ అవుతాయి అంటే, సైన్ ఇన్వర్స్ అన్నా మైనస్ కాస్ ఇన్వర్స్ అన్నా ఒకటేనా అంటే కాదు. మనకి ఇన్వర్స్ ట్రిగనామెట్రీ లో ఇలా ఉంటుందమ్మా, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు π/2 అవుతుంది, వేర్ ఎక్స్ బిలాంగ్స్ టు -1, అలా ఉంటేనే ఇవి రెండు డిఫైన్ కదా. ఇప్పుడు సైన్ ఇన్వర్స్ ఎక్స్ బదులుగా మనం ఏం రాయొచ్చు, π/2 మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ అని రాసుకోవచ్చు. ఏం రాశాను, సైన్ ఇన్వర్స్ ఎక్స్ కి బదులుగా ఏం రాయొచ్చు మనం, π/2 మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ అని రాయొచ్చు. ఇప్పుడు నాకు ఏం వచ్చింది ఇక్కడ ఆన్సర్, నాకు సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాన్స్టెంట్ అని వచ్చింది, ఇప్పుడు ఈ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ని తీసి నేనేం రాయొచ్చు, π/2 మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ అని రాయొచ్చా, ప్లస్ ఈ ఉన్న సి అలానే ఉంది, ఇది మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ ఇది ఒక కాన్స్టెంట్, ఇది కూడా ఒక కాన్స్టెంటే కదా, ఇది ఒక కాన్స్టెంట్, ఇది కూడా కాన్స్టెంటే. రెండు కాన్స్టెంట్స్ ని యాడ్ చేస్తే మళ్ళీ మనకి ఏమొస్తుంది, మళ్ళీ కాన్స్టెంటే వస్తుంది, కాబట్టి ప్లస్ సి అని రాస్తాం. సో హియర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అని అన్న, మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అని అన్న రెండు ఒకటే, సేమ్ అంతే. సార్ అసలు దీని నుంచి ఇది ఎలా వచ్చింది సార్, అసలు ఒకసారి చూద్దాం బాబు. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అనేది సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అని అసలు ఎట్లా వచ్చింది. దీంట్లో మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడతాం. ఏం చేస్తామంటే లెటస్ టేక్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ థీటా అని తీసుకోవచ్చు. ఎక్స్ ని మనం సైన్ థీటా అని తీసుకుంటాం, ఇరువైపులా డిఫరెన్షియేట్ చేస్తే డిఎక్స్ ఈక్వల్ టు సైన్ థీటాకి కాస్ థీటా అయింది, థీటాకి డి థీటా అయింది. ఎక్స్ కి డిఎక్స్, సైన్ థీటాకి కాస్ థీటా, థీటాకి డి థీటా అయింది. అంటే నేను డిఎక్స్ బదులుగా ఇది రాయొచ్చు, ఎక్స్ బదులుగా ఇది రాయొచ్చు, సబ్స్టిట్యూషన్ చేస్తా. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంది, సైన్ స్క్వేర్ థీటా, ఇంటూ డిఎక్స్ అంటే ఏంది, కాస్ థీటా
డి తీటా. ఇప్పుడు ఇదేమైంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ తీటా బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - sin స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ తీటా కదా, డి తీటా. ఇది క్యాన్సిల్ అయిపోతే నాకు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 డి తీటా అని వచ్చింది. సో 1 అంటే ఏంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 డిఎక్స్ అంటే ఎక్స్ అయింది కదా, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 డి తీటా అంటే తీటా అయింది, తీటా ప్లస్ కాన్స్టెంట్. సో ఇప్పుడు తీటా అంటే ఏంది ఇక్కడ నుంచి బాబు, ఎక్స్ ఈక్వల్ టు సైన్ తీటా అయితే మరి తీటా ఏమైంది, సైన్ అటు పోతే సైన్ ఇన్వర్సే కదా అయ్యేది. సో సైన్ ఇన్వర్స్ ఎక్స్ అయింది, తీటా ఏమైంది, సైన్ ఇన్వర్స్ ఎక్స్ అయింది. సో ఇక్కడ నేనేం రాయొచ్చు ఇప్పుడు, తీటా బదులుగా సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాన్స్టెంట్ అని రాసుకోవచ్చు. తీటాకి బదులుగా సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాన్స్టెంట్, ఎందుకంటే తీటా అంటే ఏందమ్మా, సైన్ ఇన్వర్స్ ఎక్స్. క్లియర్ అండి. బాబు కోయిలాడ, మీరు ఒకసారి అక్కడ కాంటాక్ట్ అస్ అని ఉంటుందమ్మా, నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి అమ్మా ఏదైనా ఇట్లాంటి యాప్ ప్రాబ్లమ్స్ ఉంటే, లేదా మీరు యాప్ని రీఇన్స్టాల్ చేయండి, అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ రీఇన్స్టాల్ చేసుకోండి. ఆ విధంగా కూడా మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 / dx అండి, ఇది dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 / 1 + x² dx అని ఉంటే దాని ఆన్సర్ tan ఇన్వర్స్ x + c లేదా మైనస్ cot ఇన్వర్స్ x + c అని రాయొచ్చు. సో వీటికంటే కూడా ఈ రెండింటికంటే కూడా ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కువ సార్లు క్వశ్చన్స్లలో ఇవి కనపడతా ఉంటాయి, ఎక్కువ సార్లు ఇవే కనపడతా ఉంటాయి, నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు కనపడతా ఉంటాయి, ఎక్కువ సార్లు వాడతాం కూడా. సో tan ఇన్వర్స్ x + c అన్న రాయొచ్చు, లేదా మైనస్ cot ఇన్వర్స్ x + c అన్న రాసుకోవచ్చు, రెండు కరెక్టే. దాని తర్వాత ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 / x × స్క్వేర్ రూట్ ఆఫ్ x² - 1 అంటే సీకెంట్ ఇన్వర్స్ x + c, 1 / mod x × స్క్వేర్ రూట్ ఆఫ్ x² - 1 అంటే మైనస్ కొసీకెంట్ ఇన్వర్స్ x + c. ఇంటిగ్రల్ 1 / స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + x² అంటే సైన్ h ఇన్వర్స్ ఆఫ్ x + c రాయొచ్చు, లేదా లాగ్ ఆఫ్ x + స్క్వేర్ రూట్ ఆఫ్ x² + 1. ఇది కూడా ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంట్. అంటే ఒక్కోసారి సైన్ h ఇన్వర్స్ ఆఫ్ x + c అని రాయొచ్చు. ఇక్కడ చూడండి, 1 - x² ఉంటే సైన్ ఇన్వర్స్ x, 1 + x² ఉంటే సైన్ h ఇన్వర్స్ x, లేదా లాగ్ ఆఫ్ x + స్క్వేర్ రూట్ ఆఫ్ x² + 1. ఓకే రైట్. అలానే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 / స్క్వేర్ రూట్ ఆఫ్ x² - 1 ఉంటే కాస్ h ఇన్వర్స్ ఆఫ్ x + c రాయొచ్చు, లేదా లాగ్ ఆఫ్ x + స్క్వేర్ రూట్ ఆఫ్ x² - 1 + c అయినా రాసుకోవచ్చు. దాని తర్వాత ఇది కూడా ఇంపార్టెంట్ సార్ అంటే ఇది కూడా ఇంపార్టెంటే. సో x² + 1 అంటేమో సైన్ h ఇన్వర్స్ వస్తుంది, x² - 1 అంటేనేమో కాస్ h ఇన్వర్స్ అని వస్తుంది. తర్వాత ఇంటిగ్రల్ mod x dx, x × mod x/2 ఇది అంత ఇంపార్టెంట్ కాదు. ఇంటిగ్రల్ mod x/x అంటే mod x + c, ఇది కూడా అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ఇలా రాసాం, ఎప్పుడైనా అవసరం అయితే అవసరం కావచ్చు అంతే. రైట్. దాని తర్వాత ఇప్పుడు నాకు ఫటాఫటామని వీటి ఆన్సర్లు చెప్పాలి. ఐఎమ్ గివింగ్ యూ 30 seconds అమ్మా, 30 seconds టైం ఇస్తున్నాను, నాకు ఫటాఫటా ఆన్సర్లు చెప్పాలి. కమెంట్ చేయాలి, పిల్లలందరూ కూడా కమెంట్ చేయాలి. వచ్చింది ఆన్సరు? ఫస్ట్ వన్ ఆన్సర్ నవీన్ సార్ ఎక్కడా? నవీన్ సార్ కొంచెం హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళ ఫాదర్కి బాగలేదు. సారు ఈ వీక్ అయితే, ఈ సాటర్డే వరకు అయితే కష్టం, సాటర్డే సండే వరకు అయితే కష్టం, సివియర్గా ఉంది వాళ్ళ ఫాదర్కి. చెప్పండి అమ్మా. ఫస్ట్ వన్ x⁴8/8, ఇదేం రాస్తారు, x⁴8/8 ప్లస్ కాన్స్టెంట్ రాస్తారు. ఇదేంది 1/x³ అంటే ఏంది, వాట్ ఈస్ 1/x³? సార్ ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁻³ dx, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x⁴3 dx అంటే x⁻³ సో ఇదేమైంది x⁴n+1/n+1 చేస్తే ఇదేమైంది x⁻²/-2 ప్లస్ కాన్స్టెంట్. సో ఇది 1/-2 x² ప్లస్ c అవుద్ది, -1/2 x² ప్లస్ c. ఇదేమైంది ఇంటిగ్రల్ x⁴1/4 dx, ఇంటిగ్రల్ x⁴1/4 dx. ఇది ఎలా రాస్తారు, x⁴1/4 + 1/1/4 + 1 ప్లస్ కాన్స్టెంట్. అంటే ఇదేమైంది x⁴
5/4 ప్లస్ కాన్స్టెంట్. ఈ 5/4 రివర్స్ అయితే 4/5 అవుద్ది ఇంటూ x పవర్ 5/4 ప్లస్ కాన్స్టెంట్. రైట్, ఇదేమైంది 5/4x ఏమైంది చెప్పండి ఒకసారి ఫాస్ట్ గా. ఫాస్ట్ గా చెప్పాలి. ఏమైందమ్మా? వెరీ గుడ్ సార్. ఏ పవర్ ఎక్స్ ఫార్మాట్ లో ఉంది కాబట్టి ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ కదా, ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ ప్లస్ కాన్స్టెంట్. ఇంతే వచ్చింది అందరికి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, అందరు కరెక్ట్ గా చెప్తున్నారు. జై ఆస్పిరెంట్, రాహుల్, గ్రేట్ థింకర్స్, ఫ్యూచర్ ఐఐటియన్, సాయి షణ్ముఖ్, భరత్. 5/x ప్లస్ సి కాదమ్మా, 5/x బై లాగ్ 5 అమ్మా. సంగీత వెరీ గుడ్. ఇప్పుడు ఇదేంది 6 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ e/x ఏమైంది e/x అయింది ప్లస్ కాన్స్టెంట్, ప్లస్ కాన్స్టెంట్. క్లియరా? రైట్. దాని తర్వాత ఇప్పుడు ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేసి చెప్పండి నాకు ఆన్సర్ ఏమొస్తుంది, ఆన్సర్ ఏమొస్తుంది ఫటాఫట్ చెప్పాలి. మీకు నేను 1 minute టైం ఇస్తున్నా, 1 minute టైం ఇస్తున్నా, ఆన్సర్ చెప్పండి. ఓకే చేశారమ్మా? ఏ అని చెప్తున్నారు అందరూ? వెరీ గుడ్. ఏ ఆప్షనా నాకు కూడా తెలియదు, చూడాలి. అవి ఉంటాయి ఉండొచ్చు. వెరీ సింపుల్. ఇలాంటి క్వశ్చన్స్ ఏం చేస్తారంటే న్యూమరేటర్లో 1+x² కదా, 1+x² ప్లస్ 2x బై ఇది x ఇంటూ 1+x² dx, అది a+b² కదా. సో దీన్ని సపరేట్ చేస్తారు. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1+x² బై x ఇంటూ 1+x² సపరేట్ రాయండి, ప్లస్ 2x బై x ఇంటూ 1+x² ని సపరేట్గా రాయండి. ఓకే, సో దిస్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1+x² 1+x² పోతే ఇది 1/x ప్లస్ ఇక్కడ x పోతే ఇది 2/1+x² అనమాట dx. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x అంటే ఏంది? లాగ్ ఆఫ్ mod x ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1+x² అంటే tan ఇన్వర్స్ ఆఫ్ x. మీకు ఫార్ములాస్ ఆల్రెడీ తెలుసు కాబట్టి, మీకు ఫార్ములాస్ ఆల్రెడీ తెలుసు కాబట్టి. ఓకే వెరీ గుడ్. సో ఏది ఉంది ఇక్కడ? ఫస్ట్ ఆప్షనే ఉంది. ఏ ఆప్షన్ ఈజ్ ఓన్లీ ద కరెక్ట్ ఆన్సర్. సూపర్ సూపర్ సూపర్, ఎక్సలెంట్గా చేశారు. రైట్, ఇది చేయండి చూద్దాం, ఇది సాల్వ్ చేయండి. ఎలా చేస్తారు సార్ దీన్ని? ఇంటిగ్రేషన్ ఆఫ్ 4 - 5
sin x by cos square x. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 4 by cos square x సపరేట్ గా రాస్తా, మైనస్ 5 into sin x by cos square x సపరేట్ గా రాస్తా. cos square x అంటే cos 6 into cos x కదా, సపరేట్ గా రాసా dx బై cos square రాయాలి, cos x సపరేట్ గా రాసా. ఇంటిగ్రేషన్ ఆఫ్ 4 into cos square 1 by cos square x అంటే secant square x, 5 into 1 by cos x అంటే secant x, sin x by cos x అంటే tan x dx. ఇప్పుడు ఇదేమైంది 4 times ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square అంటే ఏంది tan x కదా, మైనస్ ఇంటిగ్రేషన్ 5 into ఇంటిగ్రేషన్ ఆఫ్ secant x into tan x అంటే ఏంది secant x కదా, ప్లస్ కాన్స్టెంట్. దట్స్ ఇట్. ఎక్కడ ఉందో చూసుకోండి, 4 tan minus 5 secant plus c. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ కదా, సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎంతమంది కరెక్ట్ గా చెప్పారు? వెరీ గుడ్ అండి, గ్రేట్ థింకర్స్, సూపర్ సూపర్, వెరీ గుడ్. లెట్ us మూవ్ ఫర్దర్. ఇప్పుడు ప్రాపర్టీస్ తర్వాత ఇంటిగ్రేషన్ లో ఏం ఉండదు, అడిషన్ సబ్ట్రాక్షన్ ఇవి రెండే ఉంటాయి. మల్టిప్లికేషన్ కి మనం బై పార్ట్స్ వాడతాం. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ అని ఉంది. మీరు ఇంటిగ్రేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి సపరేట్ గా, ఇంటిగ్రేషన్ జీ ఆఫ్ ఎక్స్ కి సపరేట్ గా అప్లై చేయండి. అంటే నేను ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ సపరేట్ గా రాసి ప్లస్ ఆర్ మైనస్ పెట్టి మళ్ళీ ఇంటిగ్రేషన్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ని సపరేట్ గా రాసుకోవచ్చు. ఓకే రైట్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ అన్ ఇంటిగ్రల్ ఫంక్షన్, కే ఇస్ ఎ స్కేలర్ అయితే ఈ కే ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో కే అనే కాన్స్టెంట్ ని మనం బయటికి తీసుకురావచ్చు, తీసుకొచ్చి ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని రాసుకోవచ్చు. ఓకేనా రైట్. ఏం లేదు ఇందులో, సింపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ సపరేట్ ఇంటిగ్రేషన్, కే అనే కాన్స్టెంట్ కింద ఉంటే దాన్ని సింపుల్ గా మనం బయటికి తీసుకొని రావచ్చు, ఇంతే. ఇంకోటి ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఉంటే మీరు సింపుల్ గా డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ డాష్ అయింది, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అవుద్ది. అంటే లోపల డిఫరెన్షియేషన్ ఉండి బయట ఇంటిగ్రేషన్ ఉంటే ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయింది, కానీ మీకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ పక్కన సి వస్తుంది. కానీ బయట డిఫరెన్షియేషన్ ఉండి లోపల ఇంటిగ్రేషన్ ఉంటే క్యాన్సిల్ అయితే మీకు డైరెక్ట్ గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మాత్రమే వస్తుంది, డైరెక్ట్ గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మాత్రమే వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటి సార్ ఇది? ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఇంటూ పక్కన దీని యొక్క డెరివేటివ్ గినక ఉందనుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ నుండి పక్కన డెరివేటివ్ గినక ఉందనుకోండి, అప్పుడు దీని ఆన్సర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 అని రాసుకోవచ్చు, ప్లస్ కాన్స్టెంట్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ 5 డిఎక్స్? ఎక్స్ పవర్ 5 యొక్క ఇంటిగ్రేషన్ ఏంటి? హాయ్ అండి, ఎక్స్ పవర్ 5 యొక్క ఇంటిగ్రేషన్ ఏంటి? వాట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ 5 సార్? ఎక్స్ పవర్ 6 బై 6 ప్లస్ కాన్స్టెంట్. అవునా? వెరీ గుడ్, ఈజీగా చెప్పగలిగారు. అదే ఒకవేళ నేను ఇట్లా అడిగాను అనుకోండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 7 హోల్ పవర్ 6 డిఎక్స్, దీని ఆన్సర్ ఎంత? ఎక్స్ ప్లస్ 7 హోల్ పవర్ 6 డిఎక్స్, దీని ఆన్సర్ ఎంత? ఏమైంది సార్? సింపుల్ సార్, ఎక్స్ ప్లస్ 7 అంటే ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ 7 హోల్ పవర్ 7 బై 7 ప్లస్ కాన్స్టెంట్ అని రాస్తా సార్. కరెక్టే, పాయింటే. తర్వాత ఇంకొకటి రాస్తా. ఈ ఎగ్జాంపుల్, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ పవర్ 2 డిఎక్స్ ఎంత అని అడిగా. అలానే ఇంటిగ్రేషన్ ఆఫ్ టాన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఎంత అని అడిగా. వీటి ఆన్సర్లు చెప్పగలుగుతారా? ఇప్పుడు మనం చేసినట్టుగానే ఇక్కడ సైన్ క్యూబ్ ఎక్స్ బై 3 అని వస్తుందా? ఇక్కడ టాన్ స్క్వేర్ ఉంది కాబట్టి టాన్ క్యూబ్ ఎక్స్ బై 3 అని వస్తుందా? ఎక్స్ స్క్వేర్ కి ఎక్స్ క్యూబ్ బై 3 కదా, మరి సైన్ స్క్వేర్ కి సైన్ క్యూబ్ బై 3యా? టాన్ స్క్వేర్ కి టాన్ క్యూబ్ బై 3యా? కాదు. ఎందుకు రాయలేం సార్? ఎక్స్ క్యూబ్ కి ఎక్స్ పవర్ 4 బై 4 అని రాస్తున్నాం, ఎక్స్ స్క్వేర్ కి ఎక్స్ క్యూబ్ బై 3 అని రాస్తున్నాం. ఎక్స్ కి రాయగా లేనిది సైన్ ఎక్స్ రాసినప్పుడు ఎందుకు ప్రాబ్లం? ఎందుకు రాయలేం? టాన్ ఎక్స్ రాసినప్పుడు మనం టాన్ క్యూబ్ బై 3 అని ఎందుకు రాయలేం అని అంటే, బాబు అది ప్రాపర్టీ, ఈ దీనికి రిలేటెడ్ ప్రాపర్టీ. దేనికైనా సరే ఒక ఫంక్షన్ కి పవర్ ఎన్ ఉంది, ఇట్లా పవర్ ఎన్ ఉంది ఉన్నప్పుడు మీరు ఫంక్షన్ పవర్ n+1 బై n+1 అని రాయొచ్చు. ఎప్పుడు?
ఈ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ పక్కనే ఉన్నప్పుడు, ఫంక్షన్ యొక్క డెరివేటివ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఎఫ్ డాష్ పక్కనే ఉండాలి, దాని పక్కనే సపోర్ట్ గా ఉండాలి. ఉంటేనే దీన్ని మనం ఎఫ్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ అని రాయొచ్చు, లేకపోతే రాయలేం. మరి ఇక్కడ రాశారు కదా సార్ అంటే, సరే ఈ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏంది, ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏంది 1 కదా, 1 పక్కనే ఉందా లేదా, డిఎక్స్ కి పక్కన ఏం లేదంటే 1 ఉన్నట్లేగా. అంటే ఎక్స్ యొక్క డెరివేటివ్ పక్కన 1 అనేది ఉంది కాబట్టి నేను ఎక్స్ పవర్ 6/6 రాయగలిగా. అట్లానే ఎక్స్ ప్లస్ 7 హోల్ పవర్ 6 ఉంది. మరి ఎక్స్ ప్లస్ 7 యొక్క డెరివేటివ్ ఏంది, ఎక్స్ యొక్క డెరివేటివ్ 1, 7 యొక్క డెరివేటివ్ 0, 1 + 0 1. సో డిఎక్స్ పక్కన ఏం లేదంటే 1 ఉన్నట్లే కదా. కాబట్టి ఎక్స్ ప్లస్ 7 యొక్క డెరివేటివ్ 1 పక్కనే ఉంది కాబట్టి నేను ఎక్స్ పవర్ 7/7 అని రాయగలిగా. కానీ సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ పక్కనే ఉందా, లేదు కాబట్టి నేను sin³/3 అని రాయలేను. tan x యొక్క డెరివేటివ్ పక్కనే ఉందా, పక్కన లేదు కాబట్టి నేను రాయలేను. మరి దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి సార్ అంటే, sin² ని నువ్వు కాస్లలో కన్వర్ట్ చేసి చేయొచ్చు. వాట్ ఇస్ sin² ఇన్ ట్రిగనామెట్రీ, వాట్ ఇస్ sin²x ఇన్ ట్రిగనామెట్రీ సార్, 1 - cos2x/2 అది రాస్తా. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ sin² బదులుగా 1 - cos2x/2 అని రాసి ఇప్పుడు దీన్ని మనం ఇంటిగ్రేషన్ చేస్తాం. 1/2 కి x/2 మైనస్ కాస్ కి ఏంది సైన్, సో sin 2x/2/2 4 ప్లస్ కాన్స్టెంట్, ఇలా సింపుల్ గా రాసేస్తాం. అట్లానే tan² కి డైరెక్ట్ గా మన దగ్గర లేదు, బట్ ఐడెంటిటీ ఉంది కదా మనకి. వాట్ ఈస్ tan²x, sec²x - 1. సో దీని బదులుగా నేను ఏం రాస్తా, ఇంటిగ్రల్ sec²x - 1 అని రాసి ఇంటిగ్రేషన్ ఆఫ్ sec² ఏమైంది tan x అయింది, మైనస్ 1 డెరివేటివ్ ఇంటిగ్రేషన్ ఏమైంది x అయింది, ప్లస్ c అని రాస్తా. సో tan x - x ప్లస్ c అని రాయాలి. ఓకేనా సార్, గివ్ ఇంపార్టెంట్ టాపిక్స్ టు మ్యాథ్స్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్ అబౌవ్ 60. అప్పారావు దట్ ఈస్ నథింగ్ బట్ జెన్జీలో మీకు అన్ని కూడా హై వెయిటేజ్ టాపిక్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన హై వెయిటేజ్ టాపిక్స్ ఏవైతే జెన్జీలో ఉంటాయో అవన్నీ చదువుకోండి చాలు, మిగతా టాపిక్స్ అన్ని వదిలేసేయండి, ఇంతవరకు చదువుకున్నా చాలు. రైట్ సార్, మరి నాకు ఇంటిగ్రేషన్ ఆఫ్ tan power 4x ఇంటూ sec² x dx అని ఇస్తే అప్పుడు చేయొచ్చా, సాల్వ్ చేయొచ్చా, ఏ క్లాస్ గా చేసుకోవచ్చు, కాలు మీద కాలు వేసుకొని చేయొచ్చు. ఎందుకు సార్ బాబు, ఇక్కడ tan x యొక్క డెరివేటివ్ ఏంది, sec² పక్కనే ఉందిగా, కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ tan power 5/5 అని రాసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే sec² లేకపోతే నేను ఇట్లా రాయలేను, దీన్ని వేరే విధంగా చేయాల్సి వచ్చేది. అర్థమవుతుందా? సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. దాని తర్వాత ఇవి రెండు, ఇది ఒకటను ఇంకొకటి ఉంటుంది, ఏగో ఇది అబ్బో మామూలు ఇంపార్టెంట్ కావు ఇవి. అస్సలు మీరు ఎన్ని స్టార్లు పెట్టుకున్నా దీనికి తక్కువే, ఎన్ని స్టార్లు పెట్టుకున్నా వీటికి తక్కువే, అంత ఇంపార్టెంట్ ఇవి రెండు. దీనికంటే ఇంకా రెండోది ఇంకా ఇంపార్టెంట్. ఏంటిది ఇది, ఇంటిగ్రల్ f'/√f(x) ఏమైందంటే 2√f(x) అయింది. ఇంటిగ్రల్ f' న్యూమరేటర్ f' ఉండి కింద √f(x) ఉంది అనుకోండి, దీని ఆన్సర్ ఏమైంది 2√f(x) అవుతుంది. వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి అమ్మా, ఇది లోపల ఉంది f(x), దీని యొక్క డెరివేటివ్ ఏంది x⁴ డెరివేటివ్ 4x³ ఉంది, ప్లస్ 3x డెరివేటివ్ 3 మైనస్ 1 డెరివేటివ్ 0. అంటే ఈ లోపల ఉన్న f(x) యొక్క డెరివేటివ్ పైన ఉందా, ఉంది, అంటే ఎగ్జాక్ట్ గా ఈ ఫార్మేట్ లో ఉందిగా, f'(x/√f(x), f'(x/√f(x) లాగా ఉంది. కాబట్టి దీని ఆన్సర్ ఏమైంది ఇప్పుడు 2√f, అంటే 2 అంటే కింద ఏదైతే ఉందో అదే రాయాలి, 2 టైమ్స్ ఆఫ్ డినామినేటర్ రాయాలి, x⁴ ప్లస్ 3x మైనస్ 1, గంతే డైరెక్ట్ గా ఫార్ములా. ఒకవేళ ఇలా ఇచ్చాడు అనుకో, ఇప్పుడు x³ యొక్క డెరివేటివ్ 3x మరి లేదుగా, మైనస్ x యొక్క డెరివేటివ్ -1 మరి లేదుగా, అంటే ఉంది. ఇక్కడ నుంచి నేను 4 కామన్ తీసాను అనుకోండి, న్యూమరేటర్ లో 4 కామన్ తీస్తే ఇదేమైంది 3x - 1/√x³ - x - 5 dx. సో ఇదేంటంటే 4 టైమ్స్ ఆఫ్, ఇది డెరివేటివ్ పైన ఉందా, ఇప్పుడు ఇది x² అని ఇవ్వాలి, మనోడు ఇవిలే, అయ్యే బాబు మర్చిపోయినవరా బాబు, ఇట్లా మర్చిపోతే ఎట్రా బాబు, ఇది 3x². ఓకే, సో x³ యొక్క డెరివేటివ్ 3x² ఉంది, మైనస్ x యొక్క డెరివేటివ్ 1 ఉంది. సో కాబట్టి ప్రాపర్ గా f'(x/√f(x) లాగా ఉంది, కాబట్టి 2√x³ - x - 5 ప్లస్ కాన్స్టెంట్. సో దిస్ ఈస్ 8 టైమ్స్ ఆఫ్ √(x²)
ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ మైనస్ 5 ప్లస్ కాన్స్టెంట్ అవుతుంది. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ కదా? ఇది ఇలానే ఇప్పుడు దీన్ని చూడండి, ఇది ఈ ఫార్మాట్లో ఉందా? ఈ ఫార్మాట్లో ఉందా చెక్ చేసుకుందాం. బాబు లాగ్ ఎక్స్ మైనస్ 3 అని ఉంది. లాగ్ ఎక్స్ మైనస్ 3 యొక్క డెరివేటివ్ ఏంది? 1/x. లాగ్ ఎక్స్ మైనస్ 3, లాగ్ ఎక్స్కి 1/x, మైనస్ 3కి 0, 1/x. దీని యొక్క డెరివేటివ్ 1/x. మరి 1/x న్యూమరేటర్లో ఉందా? దీన్ని ఎట్లా రాస్తానంటే 2ని కామన్ తీసుకుంటా, ఇది 1/x కదా, 1/x గా దీని పైన రాస్తా, 1/x బై స్క్వేర్ రూట్ ఆఫ్ లాగ్ ఎక్స్ మైనస్ 3 అని రాస్తా. ఏమన్నా తప్ప ఇట్లా రాస్తే? ఇదేమన్నా రాంగా? మళ్ళీ దీన్ని ప్రాపర్గా రాస్తే ఇట్లానే తయారైద్దిగా. వాడు మనకు అనుగుణంగా ఇవ్వలే, మనం మార్చుకున్నాం. సో ఇది ఎలా ఉంది? ఎఫ్ డాష్ బై రూట్ ఎఫ్ లాగా ఉంది. అంటే ఆన్సర్ ఏమైంది? 2 ఇంటూ ఇక్కడ ఏమైంది? 2 టైమ్స్ ఆఫ్ రూట్ లాగ్ ఎక్స్ మైనస్ 3 ప్లస్ కాన్స్టెంట్. సో దిస్ ఈస్ 4 టైమ్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ లాగ్ ఎక్స్ మైనస్ 3 ప్లస్ కాన్స్టెంట్. క్లియర్ అండి? ఏమైనా డౌట్ ఉందా? అంతే కదా? రైట్. ఇప్పుడు ఇంకా వెరీ ఇంపార్టెంట్గా ఇది, అబ్బో మామూలు ఇంపార్టెంట్ కాదు, ఇది చాలా ఇంపార్టెంట్. దీని మీద నంబర్ ఆఫ్ డిఫరెంట్ పీవైక్యూస్ వచ్చినాయి 2025లో, 2024లో, 2023లో, ఇట్లా చాలా ఇయర్స్ మీకు ఇలాంటి దీని మీద క్వశ్చన్స్ అడిగారు. ఏంది ఇది? ఇంటిగ్రల్ డెరివేటివ్ ఏమో న్యూమరేటర్లో ఉంటుంది, డినామినేటర్లో ఫంక్షన్ ఉంటుంది. సో డినామినేటర్లో ఏదైతే ఫంక్షన్ ఉందో దాని యొక్క డెరివేటివ్ పూర్తిగా న్యూమరేటర్లో ఉండాలి. అలా ఉంటే ఇది లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయింది. ఇప్పుడు మనకు తెలవకుండానే ఈ ఫార్ములాస్ని వాడి, మనకి ఇప్పటిదాకా తెలవకుండానే ఈ ఫార్ములా వాడి చాలా ఫార్ములాస్ మనం నేర్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx ఏమైంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx ఏమైంది? లాగ్ ఆఫ్ మోడ్ ఎక్స్ అయింది బై దిస్ ప్రాపర్టీ. ఎందుకంటే డినామినేటర్లో ఉన్న ఫంక్షన్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంది. చూడండి, డినామినేటర్లో ఎక్స్, దాని యొక్క డెరివేటివ్ ఎంత? 1 న్యూమరేటర్లో ఉంది. అంటే ఎఫ్ డాష్ బై ఎఫ్ కాబట్టి ఏమైంది? లాగ్ మోడ్ ఎక్స్ అయింది. సో కాబట్టి దీని ఆన్సర్ లాగ్ మోడ్ ఎక్స్ అంటాం. అంటే ఈ ప్రాపర్టీ ద్వారానే అది వచ్చింది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా? ఇంటిగ్రేషన్ ఆఫ్ టాన్ ఎక్స్ డిఎక్స్ ఏం రాశారు ఆన్సర్? మైనస్ లాగ్ ఆఫ్ మోడ్ కాస్ ఎక్స్ అని రాశారు, లేదా లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ అని రాశారు. ఇలా 2 ఆన్సర్లు రాసుకోవచ్చు. ఇది ఎలా వచ్చింది అంటే ఇక్కడ చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్సే కదా, సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ కదా టాన్ ఎక్స్ అంటే. ఇప్పుడు డినామినేటర్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్లో ఉందా లేదా? డినామినేటర్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్లో ఉందా లేదా? సార్ కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ లేదు కదా, కాబట్టి ఏం చేస్తానంటే ఇక్కడ మైనస్ తోటి మల్టిప్లై చేస్తారు 2 సార్లు. ఇప్పుడు డినామినేటర్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్లో ఉందా? ఉంది. కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఏమైంది? ఇది మైనస్ ఆల్రెడీ బయట ఉండి ఎఫ్ డాష్ బై ఎఫ్ కాబట్టి లాగ్ మోడ్ ఎఫ్ అయింది, లాగ్ మోడ్ ఎఫ్. సో చాలా వరకు ఫార్ములాస్ లాగర్థం వచ్చేయన్నీ కూడా ఈ విధంగానే వచ్చినాయి, మనమే చూసుకోలే. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాటెక్స్. సార్ నాకు గుర్తులేదు, మర్చిపోయినా. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాటెక్స్ డిఎక్స్ మర్చిపోయినా, లాగ్ ఆఫ్ మాడ్ సైన్ ఎక్స్ అని మర్చిపోయినా, లాగ్ ఆఫ్ మాడ్ ఎక్స్ అని లాగ్ ఆఫ్ మాడ్ సైన్ ఎక్స్ అని మర్చిపోయినా సార్ దీన్ని. ఓకే, ఇప్పుడు చూడు దీన్ని ప్రాపర్టీ బేస్గా పో. ఇంటిగ్రేషన్ కాటెక్స్ అంటే ఏంది? కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ డిఎక్స్. సో డినామినేటర్లో ఉన్న సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ పైన ఉందా? కాస్ ఎక్స్ ఉందిగా, సెస్ దీని యొక్క డెరివేటివ్ పైన ఉంది కాబట్టి ఇది ఏమైంది? లాగ్ ఆఫ్ మాడ్ సైన్ ఎక్స్ అయింది ప్లస్ కాన్స్టెంట్. క్లియరా? వెరీ గుడ్. కెమిస్ట్రీ క్లాస్ త్వరలోనే ఉంటుందండి. నవీన్ సార్ వాళ్ళ ఫాదర్కి మంచిగా లేదు, చాలా సీరియస్గా ఉంది, వెంటిలేటర్ మీద ఉన్నాడు వాళ్ళ ఫాదర్ 2 days నుంచి. ఇది థర్డ్ డే కూడా అయిపోయింది ఈ రోజుతోటి. చాలా సీరియస్గా ఉంది సార్కి, వాళ్ళ ఫాదర్కి. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ ఏమన్నా మనం దాన్ని యూజ్ చేసుకోవడానికి ఉంటుందా? ఒక్కసారి చూద్దాం. సార్ డినామినేటర్ యొక్క డెరివేటివ్ చేస్తే న్యూమరేటర్ ఎక్స్ వస్తుందా? రాదు. కానీ దీన్ని మనం చేంజ్ చేసుకుంటే వస్తుంది. చూడండి, ఎక్స్ డిఎక్స్, ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ అంటే ఏందమ్మా? సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్. ఏం చేశా? ఎక్స్ టాన్ ఎక్స్ ని సైన్ బై కాస్ అని రాశా. ఇప్పుడు ఎల్సిఎం తీసుకుందాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, ఎక్స్ బై ఇక్కడ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ ఎల్సిఎం తీసుకుంటే ఇది కాస్ ఎక్స్ బై కాస్ ఎక్స్ అయింది డిఎక్స్.
ఇప్పుడు ఇది రెసిప్రోకల్ అయ్యి ఇది రివర్స్ అయ్యి కాస్ ఎక్స్ పైకి పోద్ది కదా, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎక్స్ బై ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ అయింది, డిఎక్స్ అయింది. అవునా? ఓకే. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే డినామినేటర్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంది చూడండి. డినామినేటర్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంది చూడండి. డి బై డిఎక్స్ ఆఫ్ ద డినామినేటర్ ఏంది, ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ కదా. ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్, దీని యొక్క డెరివేటివ్ ఎక్స్ కాస్ ఎక్స్ అవుద్దా చెక్ చేద్దాం. దీని డెరివేటివ్ ఏమైంది, ఎక్స్ కి 1 ఇంటూ పక్కన సైన్ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్, లేదా ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ కాస్ ఎక్స్, యూవి ఫార్ములాలో డెరివేటివ్ చేసిన కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్, సైన్ ఎక్స్ కాన్ మనకు వచ్చింది ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. సరిపోయిందా? డినామినేటర్ ని డెరివేటివ్ చేస్తే నాకు న్యూమరేటర్ వస్తుంది, అంటే ఇది ఎఫ్ డాష్ బై ఎఫ్ లాగా ఉంది, అంటే ఆన్సర్ ఏమైంది లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, అంటే ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ అయింది ప్లస్ కాన్స్టెంట్. క్లియరా? ఎస్. దాని తర్వాత ఇప్పుడు ఇది చూడండి, దీని ఆన్సర్ చెప్పండి అమ్మా, ఫటాఫట్ ఆన్సర్ చెప్పాలి. ఎంతమంది చెప్పగలుగుతారో చూద్దాం. ఐఎమ్ గివింగ్ యూ 30 సెకండ్స్, 30 సెకండ్ల వ్యవధిస్తున్నాను. ఎంతమంది చేయగలుగుతారో చూద్దాం ఒకసారి. ఫాస్ట్, ఫటాఫట్ అయిపోవాలి. కామెంట్ చేయండి. వచ్చిందా ఆన్సర్? అందరు బి అంటున్నారు. బిఏ అవుతుందా? సరే చూద్దాం. ఇక్కడ డినామినేటర్ యొక్క డెరివేటివ్ చూద్దాం. ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ ఈ, ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్ అయింది, ఎక్స్ పవర్ ఈ డెరివేటివ్ ఎక్స్ పవర్ ఎన్ లాగా అనమాట, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఇది. బట్ ఇది న్యూమరేటర్లో ఉందా మరే? సార్ లేదు కదా మరే. ఈ పవర్ ఎక్స్ ఉండాలి, ఇక్కడ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 ఉంది. ఇక్కడ చూడండి ఈ పవర్ ఎక్స్ నేను ఈ ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 అని రాస్తా, అంటే నేను ఇక్కడ ఈ కామన్ తీసుకుంటే నాకు ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఎక్స్ పవర్ ఈ మైనస్ 1 అని వస్తుంది. ఇదే కదా మనకి న్యూమరేటర్లో ఉంది. అంటే డినామినేటర్ యొక్క డెరివేటివ్ ఇలా రావాలి, బట్ మనకి ఇలా వచ్చింది కానీ పక్కన ఈ ఉండాలి, లేదు. నేనేం చేస్తా, ఈని మల్టిప్లై చేస్తా, ఈని డివైడ్ చేస్తా, మల్టిప్లై చేస్తా, డివైడ్ చేస్తా. చేయడం వల్ల ఏమైంది, ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్, అంటే లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇట్లా వస్తుంది. అంటే ఏమొస్తుంది, లాగ్ మోడ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ ఈ ప్లస్ సి అని వస్తుంది. పక్కనే ఉంది 1/e ఉంది, 1/e. That's what the option B. B is the correct answer. Very good. ఇది చెప్పండి, ఇది ఎలా చేస్తారు?
ఏం చేస్తే బాగుంటుంది సార్? ఈ ఎక్స్ పవర్ 5ని కామన్ తీస్తా సార్. మీరు ఇంతకుముందు ఒకసారి చెప్పారు సార్ హయ్యర్ పవర్ ఉంది కామన్ తీసుకోమని. సరే 1 నేను ఎక్స్ పవర్ 5ని కామన్ తీస్తే ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ పవర్ 1 ఉంది, ఎక్స్ పవర్ 5 వస్తే ఎక్స్ పవర్ 6 అయింది. ఇది 1 + 1 ఎక్స్ పవర్ 5 అయింది డిఎక్స్. దీన్ని నేను 1 ఎక్స్ పవర్ 6 అని న్యూమరేటర్లో రాసుకొని బై 1 + 1 ఎక్స్ పవర్ 5 ఇది ఆల్రెడీ డినామినేటర్లోనే ఉంది, ఇలా రాసా. ఇప్పుడు డినామినేటర్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్ అవుతుందా, ఇంకా ఏమన్నా కావాలా ఒకసారి చూద్దాం. డెరివేటివ్ ఆఫ్ 1 + 1 ఎక్స్ పవర్ 5 దీని యొక్క డెరివేటివ్ ఏందో చూద్దాం. 1కి 0, 1 ఎక్స్ పవర్ 5కి -5 ఎక్స్ పవర్ 6, -5 ఎక్స్ పవర్ 6. కానీ ఇక్కడ -5 లేదు కాబట్టి నేనేం చేస్తా, క్వశ్చన్ని -5 తో మల్టిప్లై చేస్తా, డివైడ్ చేస్తా. -5 తో డివైడ్ చేసా, -5 తో మల్టిప్లై చేస్తా. 1 + 1 ఎక్స్ పవర్ 5 డిఎక్స్. అంటే డినామినేటర్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్లో ఇప్పుడు ఉందా లేదా? దీని యొక్క డెరివేటివ్ ఉంది కదా, ఉంది కాబట్టి దీని ఆన్సర్ ఇక్కడ ఆల్రెడీ -1/5 ఇంటూ లాగ్ mod 1 + 1 ఎక్స్ పవర్ 5 ప్లస్ కాన్స్టెంట్ అవుతుంది. అవునా కదా? ఏమన్నా డౌట్ ఉందా అండి? క్లియర్? రైట్. దాని తర్వాత దీన్ని సాల్వ్ చేయండి చూద్దాం. సార్ ఈ క్వశ్చన్ సిమిలర్ గానే ఉన్నాయి. ఇది ఎక్స్ క్యూబ్ కదా, ఎక్స్ క్యూబ్ హయ్యర్ పవర్ కదా, హయ్యర్ పవర్ ని కామన్ తీసుకుంటా. 1 ఎక్స్ క్యూబ్ కి పవర్ 1/3 ఉందిగా, బయటకు వస్తే ఎక్స్ క్యూబ్ పవర్ 1/3 ఎక్స్ అయింది. ఎక్స్ బయటకు వస్తే ఎక్స్ క్యూబ్ కాస్త ఎక్స్ పవర్ 4 అయింది. ఇది 1/x క్యూబ్ అవుతుంది, ఇది 1 అవుతుంది, హోల్ పవర్ 1/3 సార్ డిఎక్స్. దీన్ని నేను 1/x పవర్ 4 అని రాసి బై 1/x క్యూబ్ + 1 హోల్ పవర్ 1/3 అని రాసుకోవచ్చు. అంటే ఈ డినామినేటర్ లో ఉన్న దాని యొక్క డిఫరెన్షియేషన్ న్యూమరేటర్ అవుతుందా? అయ్యే ఛాన్స్ ఉంది. ఒకసారి చూద్దాం. కాకపోతే డినామినేటర్ కి పవర్ ఉంది, ఇక్కడ డినామినేటర్ కి పవర్ లేదు, 1 ఉంది. కానీ ఇక్కడ డినామినేటర్ కి పవర్ ఉంది కాబట్టి మరి f'/f చేయడం కుదురుతుందా? కుదరదు. దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఏం చేయాలి సార్ అంటే లెట్ us టేక్ ఇక్కడ 1/x క్యూబ్ + 1 ఉంది కదా, దీన్ని t అనుకోండి. ఇరువైపులా డిఫరెన్షియేట్ చేయండి. ఇది -3/x పవర్ 4 అయింది dx = dt అయింది. మనకి ఇక్కడ 1/x పవర్ 4 మాత్రమే ఉంది కాబట్టి నేను ఇక్కడ 1/x పవర్ 4 మాత్రమే ఉంచుతా, ఆ -3ని అటు పంపిస్తా, -1/3 dt అయింది. -1/3 dt అయింది. సో దీన్ని తీసేసి నేను ఇంటూ dx, ఈ పైన ఉన్న న్యూమరేటర్ మొత్తం తీసేసి -1/3 dt రాసుకోవచ్చు. ఇగో ఇదంతా తీసేసి t రాసుకోవచ్చు. అప్పుడు ఏమైంది? ఇది -1/3 ఇంటిగ్రేషన్ ఆఫ్ dt 1 ఇదేంది t పవర్ 1/3. సరే ఈ t పవర్ 1/3ని పైకి తీసుకొస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ t పవర్ -1/3 dt. సో దాని ఇంటిగ్రేషన్ ఏంది? t పవర్ n ఇంటిగ్రేషన్ t పవర్ n + 1/n + 1 ప్లస్ కాన్స్టెంట్. సో ఇది -1/3 ఇంటూ t పవర్ 2/3/2/3, 3 క్యాన్సిల్ అయింది. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? -1/2 t పవర్ 2/3 అని వచ్చింది. సో దిస్ ఈస్ -1/2 t పవర్, t అంటే ఏమనుకున్నాం మనం ఇక్కడ 1/x క్యూబ్ + 1. సో 1/x క్యూబ్ + 1 హోల్ పవర్ 2/3 అయింది ప్లస్ కాన్స్టెంట్. దట్స్ ఇట్. దట్ ఈస్ ఓన్లీ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా అండి? అర్థమైందా లేదా? వెరీ గుడ్. దాని తర్వాత ఇంకోటి ఇంటిగ్రల్ f' ఆఫ్ ax + b. అంటే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఎక్స్లు మొత్తం కూడా సింగిల్ ఎక్స్లు ఉన్నాయి, కానీ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ కనుక పక్కన ఏ ఉంటే మీరు ఇంటిగ్రేట్ చేసిన తర్వాత డినామినేటర్లో ఏని రాయాలి? తప్పకుండా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin 3x dx. ఇదేమైంది? మీకు ఒకటి తెలుసు, ఏం తెలుసు? సైన్ యొక్క ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ అని మీకు తెలుసు. సో సైన్ యొక్క ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ అంటే ఏంది? -cos 3x అయింది. ఇంతేనా అంటే కాదు. సైన్ x యొక్క ఇంటిగ్రేషన్ -cos x, బట్
సైన్ 3x యొక్క ఇంటిగ్రేషన్ ఏంది మైనస్ కాస్ 3x బై ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ ఎంత అయితే ఉంటుందో దాంతో డివైడ్ చేయాలి ప్లస్. ఇది కరెక్ట్ ఆన్సర్. అట్లానే ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ 5x అని ఉంది dx ఏమైంది ఇది e పవర్ x కి ఇంటిగ్రేషన్ ఏమైంది మళ్ళీ e పవర్ x అయింది కానీ ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ 5 ఉంది కాబట్టి ఇక్కడ బై 5 అని ఎక్స్ట్రా రాయాలి ప్లస్ కాన్స్టెంట్. సో లోపల x యొక్క కోఎఫిషియంట్ ని ఆన్సర్ ఏదైతే వస్తుందో ఆ ఆన్సర్ కి డినామినేటర్ లో రాయాలి. x యొక్క కోఎఫిషియంట్ ని ఆన్సర్ యొక్క డినామినేటర్ లో పక్కాగా రాయాల్సిందే, రాయకపోతే క్వశ్చన్ పోయినట్లే. ఓకే రైట్. ఇప్పుడు చూడండి ఇంటిగ్రల్ tan x tan 2x tan 3x అని 3 ఫంక్షన్లు ఇచ్చాడు. ఇక్కడ tan x ఇంటూ tan 2x ఇంటూ tan 3x అని ఇచ్చాడు. ఇలాంటివి వచ్చినప్పుడు కొన్ని మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ కూడా ఆలోచించి ఇట్లా రాస్తాం. 3x అంటే x ప్లస్ 2x కదా. 3x అంటే ఇక్కడ ఎందుకంటే 1x 2x 3x 3 ఉన్నాయి. దీంట్లో ఏముంది సార్ 3x అంటే x ప్లస్ 2x. ఇరువైపులా tan అప్లై చేయండి. tan ఆఫ్ 3x ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ x ప్లస్ 2x. అవునా tan ఆఫ్ x ప్లస్ 2x. ఇప్పుడు నేను tan 3x ఇంట్లోనే ఉంచి రైట్ సైడ్ లో ఉన్న tan ఆఫ్ a ప్లస్ b ఫార్ములాని ఎక్స్పాండ్ చేస్తా. tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. tan ఆఫ్ a ప్లస్ b ఫార్ములా ఈ కిందది క్రాస్ మల్టిప్లై చేస్తే నాకేమొస్తుంది tan 3x ఇంటూ 1 tan 3x మైనస్ tan 3x ఇంటూ దీస్ 2 ఏమైతే ఇది tan x ఇంటూ tan 2x ఇంటూ tan 3x ఈజ్ ఈక్వల్ టు tan x ప్లస్ tan 2x అయింది. సో ఈ నెగిటివ్ దట్ పంపించి ఆ పాజిటివ్ దిడి తీసుకొస్తే అప్పుడు నాకు tan x ఇంటూ tan 2x ఇంటూ tan 3x ఈజ్ ఈక్వల్ టు ఏమైంది ఇది అటుపోతే పాజిటివ్ అయింది కదా, ఇటు వస్తే నెగిటివ్ అయింది. అంటే tan 3x మైనస్ tan x మైనస్ tan 2x అయింది. అంటే మనకి ఇక్కడ కనిపించే క్వశ్చన్లో ఉన్న ఈ పార్ట్ వరకు తీసేసి దీని వరకు తీసేసి మనం ఏం రాయొచ్చు ఇంటిగ్రల్ దాన్ని తీసేసి ఇది రాసుకోవచ్చు. tan 3x మైనస్ tan x మైనస్ tan 2x అని రాసుకోవచ్చు dx. ఓకే ఇప్పుడు దీని యొక్క ఇంటిగ్రేషన్ ఆఫ్ tan ఏమైంది మైనస్ లాగ్ ఆఫ్ కాస్ లేదా లాగ్ ఆఫ్ సీకెంట్. సో నేను ఇక్కడ లాగ్ ఆఫ్ మోడ్ సీకెంట్ అని రాస్తా 3x. కానీ x యొక్క కోఎఫిషియంట్ 3 కాబట్టి ఏం చేయాలి బై 3 చేయాలి మైనస్ tan x కి లాగ్ ఆఫ్ సీకెంట్ x మైనస్ tan 2x కి లాగ్ ఆఫ్ tan 2x సీకెంట్ 2x మళ్ళీ ఏం చేయాలి 2 ఉంది కాబట్టి బై 2 చేయాలి. దట్స్ ఇట్. ఇదే ఆన్సర్ మన ఆన్సర్. మీరు ఇంకా ఎలాబొరేటర్గా రాయాలి దీన్ని అని అనుకుంటే 1/3 కదా ఇది 1/3 లాగర్థంలో పోతే సీకెంట్ 3x హోల్ పవర్ 1/3 అయింది. సో లాగ్ ఆఫ్ మోడ్ ఇది సీకెంట్ 3x హోల్ పవర్ 1/3 బై దిస్ ఇంటూ దిస్ అంటే సీకెంట్ x ఇంటూ ఇది సీకెంట్ 2x హోల్ పవర్ 1/2 అవుతుంది ప్లస్ కాన్స్టెంట్. ఈ విధంగా ఆన్సర్ వస్తుంది. లాగ్ ఏ మైనస్ లాగ్ బి మైనస్ లాగ్ సి అంటే లాగ్ ఏ బై బీసీ ఇలా రాయాలి. క్లియర్ అండి? ఓకే తను ఇట్లానే వదిలేశాడు, మనమైతే మొత్తం మళ్ళీ దాన్ని అలా కాకుండా ఇలా కూడా రాసాం. రైట్. ఇప్పుడు మనం 9 ఫార్మ్స్లోకి వెళ్తున్నాం. ఇవన్నీ మనకు 9 ఫార్మ్స్కి రిలేటెడ్గా ఉన్నాయన్నమాట. మీకు 9 ఫార్మ్స్ చెప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒకసారి వచ్చి మళ్ళీ ఇక్కడ మాట్లాడుకుందాం 9 ఫార్మ్స్ అయిన తర్వాత. రైట్. జనరల్ సబ్స్టిట్యూషన్ ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం. జనరల్ సబ్స్టిట్యూషన్ ఏంటంటే మీకు క్వశ్చన్ని సింప్లిఫై చేయడానికి చేసే సబ్స్టిట్యూషన్ని జనరల్ సబ్స్టిట్యూషన్ అంటారు. సింప్లిఫై చేయాలి క్వశ్చన్ని. ఎలా సింప్లిఫై చేస్తారు సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇంటిగ్రల్ x² ఇంటూ కాస్ స్క్వేర్ x³ ప్లస్ 2 అని ఉంది. కాస్ స్క్వేర్ ఆఫ్ x³ ప్లస్ 2 అని ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ x³ ప్లస్ 2 అనేది ఇంత పెద్దగా ఉండడం వల్ల నాకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి దీన్ని తీసేసి సింగిల్గా రాస్తా. అంటే లెట్ us టేక్ x³ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు t అనుకుంటా. ఇప్పుడు ఇది ఏమైంది 3x² dx ఏమైంది dt అయింది. x³ ప్లస్ 2ని డెరివేటివ్ చేస్తే 3x² అయింది dx dt అయింది. అంటే ఇక్కడ ఉన్న x² ని తీసేసి నేనేం రాయొచ్చు x² dx ని తీసేసి
1/3 dt అని రాసుకోవచ్చు. ఇప్పుడు క్వశ్చన్ని రీరైట్ చేద్దాం. క్వశ్చన్ ఎట్లా ఉంది? ఎక్స్ స్క్వేర్. సరే ఎక్స్ స్క్వేర్ పక్కకు రాద్దాం. మనకేముంది ఇక్కడ? కాస్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 2 ఉంది ఇంటూ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అని ఉంది. ఇది క్వశ్చన్. సో ఇందులో ఎక్స్ క్యూబ్ ప్లస్ 2 అంటే టీ అని రాస్తా, అంటే ఇది కాస్ స్క్వేర్ టీ అయింది. అండ్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే 1/3 డిటి రాస్తా, ఇక్కడ 1/3 రాసి డిటి రాస్తా. ఇందాకనే మనం మాట్లాడుకుందాం సైన్ స్క్వేర్, కాస్ స్క్వేర్, టాన్ స్క్వేర్, టాన్ క్యూబ్ ఇట్లాంటివి డైరెక్ట్ గా మనం చేయడానికి ఉండదు. ఈ పవర్ ని తీసేయాలి అని. పవర్ ని ఎట్లా తీసేస్తారు? వాట్ ఈస్ కాస్ స్క్వేర్ తీటా? 1 ప్లస్ కాస్ 2 తీటా బై 2, అవునా కదా, డిటి. సో ఇప్పుడు ఏమైంది? ఇది ఈ 2 బయటకు వస్తే 1/6 టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఎంత? టీ, అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ 2t ప్లస్ సైన్ 2t బై 2 అవుట్ ప్లస్ కాన్స్టెంట్. ఓకే, సో దిస్ ఈస్ 1/6 టైమ్స్ ఆఫ్ t అంటే ఏంది? ఎక్స్ క్యూబ్ ప్లస్ 2 ప్లస్ సైన్ 2t, 2 టైమ్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 2 2s are 4 అయింది బై 2 ప్లస్ కాన్స్టెంట్ అయింది. ఇది ఆన్సర్. 1/3 బయటనే వస్తే 1/3 కనుక బయటనే ఉంచితే లోపలికి పోతే ఇది బై 2, ఇది బై 4 అయింది ఒకవేళ అట్లా ఉంచితే. సో మనకి ఏది కరెక్ట్ అయిందండి? బి ఆప్షనే కదా. బి ఆప్షన్ ఈజ్ ఓన్లీ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బినే వచ్చిందా? ఒకసారి చెక్ చేయండి అమ్మా. ఎస్, బి ఆప్షన్ ఈజ్ ఓన్లీ ద కరెక్ట్ ఆన్సర్. దాని తర్వాత ఇప్పుడు ఇది ఇంతకుముందు ఒకసారి పీవైక్యూ అమ్మా, ఇది ఒక అంటే 2023 ఆ టైంలో వచ్చింది అనుకుంటా. ఒకసారి చూడండి ఈ క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేస్తారు. హౌ టు సాల్వ్. సరే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా ఉందా? ఎప్పుడైనా మీకు క్వశ్చన్ ఇలా వచ్చినప్పుడు మీరు ఇందులోంచి ఏదైనా ఒక హయ్యర్ పవర్ని, అంటే ఎక్స్ పవర్ 4 ఉంది, ఎక్స్ పవర్ 4ని కామన్ తీసుకోవడానికి ట్రై చేయండి. పక్కాగా ఎక్స్ పవర్ 4 తీసుకుంటేనే ఆన్సర్ వస్తుందని కాదు, తీసుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, నేను అది తీసుకోవడానికి ట్రై చేస్తున్నా, 3x పవర్ 13 ప్లస్ 2x పవర్ 11 బై, ఐ వాంట్ టు టేక్ x పవర్ 4 కామన్, x పవర్ 4 హోల్ పవర్ 4 ఏమొస్తుంది బయటికి? x పవర్ 16 వస్తుంది. x పవర్ 4 హోల్ పవర్ 4, x పవర్ 16 వస్తుంది. సో ఇక్కడ 3/x స్క్వేర్ ప్లస్ 1/x పవర్ 4 ప్లస్ 2 హోల్ పవర్ 4 అని వచ్చింది dx. ఇప్పుడు నేను దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఇది వస్తుందా? లెట్ us టేక్ 3/x స్క్వేర్ ప్లస్ 1/x పవర్ 4 ప్లస్ 2, దీన్ని నేను t అనుకుంటా, దీన్ని నేను t అనుకుంటా. ఇప్పుడు డిఫరెన్షియేట్ చేస్తా, దీన్ని చేస్తే ఏమైంది? 3 1/x స్క్వేర్కి మైనస్ 2/x క్యూబ్ అంటే మైనస్ 6/x క్యూబ్ అయింది. అలానే ఇది మైనస్ 4/x పవర్ 5 అయింది. ఇది dx ఈజ్ ఈక్వల్ టు dt అయింది. నేను ఈ రెండిట్లోంచి -2ని కామన్ తీసుకుంటే ఇది 3/x క్యూబ్ ప్లస్ ఇది 2/x పవర్ 5 అయింది dx ఈజ్ ఈక్వల్ టు dt. సార్ ఇది ఇక్కడ లేదు కదా అని అంటే, నేను x పవర్ 16 తోటి దీన్ని డివైడ్ చేశాను అనుకో, అప్పుడు ఏమైంది ఒకసారి చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ 16 తోటి న్యూమరేటర్ని డివైడ్ చేస్తే 3/x పవర్ 13/x పవర్ 16 ఈజ్ x క్యూబ్ అయింది ప్లస్ 2/x పవర్ 11/x పవర్ 16 x పవర్ 5 అయింది dx బై, అక్కడ ఉంది ఏముంది? 3/x స్క్వేర్ ప్లస్ 1/x పవర్ 4 ప్లస్ 2 హోల్ పవర్ 4 అని ఉంది. ఇది అంటే దీన్ని నేను t అనుకుంటే ఇదేమైంది నాకు? dt బై -2, dt బై -2, ఈ -2 అటు వస్తుంది. సో ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా మారిపోయింది? -1/2 ఇంటూ ఇదంతా ఏంది? -1/2 dt అంటే 1 ఇక్కడ dt బై ఇదేంది? t పవర్ 4, t పవర్ 4. సో -1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ t పవర్ -4 dt. సో -1/2 ఇది t పవర్ -4 ప్లస్ 1 -3 బై -3 ప్లస్ కాన్స్టెంట్. సో దిస్ ఈజ్ 1/6 అయింది. ఇది 2 3s are -2 -3 6 అయింది. t పవర్ 1/3. సో t పవర్ 3 అనమాట డినామినేటర్లోకి వస్తే ప్లస్ c. సో దిస్ ఈజ్ 1/6 ఇంటూ 1 t అంటే ఏంది? ఇదే కదా t అంటే. దీని ఎల్సిఎం తీసుకుంటే ఎంత? 3x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2x పవర్ 4
by x power 4 whole power 4 and whole power 3 plus constant. మళ్ళీ రీరైట్ చేస్తే ఇది 1/6 టైమ్స్ ఆఫ్ x power 4 పైకి వస్తే ఇదేమైంది x power 12 అయింది. x power 4 whole cube x power 12 by 3x square plus 1 plus 2x power 4 whole cube plus constant అయింది. ఇది ఆన్సర్. అట్లా వచ్చింది ఆన్సర్. ఏమన్నా డౌట్ ఉందా? రైట్. సో ఇక్కడతో వదలలేదు. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, మనకు వచ్చిన ఆన్సర్ ఇదేంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఎఫ్ ఆఫ్ -1 కే పవర్ -4 అయితే దెన్ ద వాల్యూ ఆఫ్ కే ఎంత అని అడిగాడు. అంటే ఎఫ్ ఆఫ్ -1 ఎంతనో కనుక్కోవాలి మనం. అంటే 1/6 ఇంటూ ఇది -1 హోల్ పవర్ 12 బై ఇది 3 ఇది +1 +2 హోల్ పవర్ 3. ఇది మైనస్ అంటే ప్లస్ అయిపోయింది. 1/6 టైమ్స్ ఆఫ్ 1 ఇది 6 క్యూబ్ అయింది. అంటే ఇది 1/6 పవర్ 4 అయింది. ఇది 6 పవర్ -4 అయింది. సో అదే అన్నాడు ఎఫ్ ఆఫ్ -1 అంటే కే పవర్ -4 కనుక అయితే కే ఎంత అన్నాడు. కే వాల్యూ ఏమైంది 6 అయింది. కే వాల్యూ ఏమైందండి 6 అయింది. సార్ ఇంకా 2 months ఉంది కదా, ఎంత పర్సెంటేజ్ రావచ్చు? మంచిగానే వస్తుందండి. మంచిగా మీరు ప్రిపేర్ అయితే సూపర్గా వస్తుంది. ఓకే రైట్. సో ఇంకో క్వశ్చన్ చూడండి అమ్మా. ఇది 2025లో అడిగిన క్వశ్చన్ చూడండి ఒకసారి. 25లో అడిగిన క్వశ్చన్ చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఇంటిగ్రల్ x³ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 - x² dx. ఈ 5 ఇంటూ ఎఫ్ ఆర్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు -4 అయితే దెన్ ఎఫ్ ఆఫ్ 1 ఎంత అని అడిగాడు. సో ఇక్కడ నేను దీన్ని మొత్తాన్ని తీసేసి t² అనుకుంటా. స్క్వేర్ రూట్ లో ఉంది కదా. సో లెట్ 3 - x² ఈజ్ ఈక్వల్ టు t² కనుక అయితే ఇది -2x dx ఏమైంది 2t dt అవుతుంది. 2t dt అవుతుంది. అంటే -x dx ఏమైంది t dt అవుద్ది. అంటే x dx ఏమైంది -t dt అవుతుంది. సో నేను ఏం చేస్తానంటే క్వశ్చన్లో ఇంటిగ్రేషన్ ఆఫ్ x² ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 - x² ఇంటూ x dx అని రాస్తా. x³ ని x² ఇంటూ x లాగా రాస్తా. ఇప్పుడు ఇదేమైంది ఇంటిగ్రేషన్ ఆఫ్ x² అంటే ఏమైంది ఇక్కడ నుంచి వాట్ ఈస్ x²? x² అంటే 3 - t² అనమాట. x² అంటే 3 - t². సో దీని బదులుగా నేను 3 - t² అని రాసి దీని బదులుగా స్క్వేర్ రూట్ ఆఫ్ t² అంటే t అని రాసి x dx బదులుగా -t dt అని రాస్తా. ఇదేమైంది ఇంటిగ్రేషన్ ఆఫ్ t పవర్ 4 ఇది t² కదా, t² ఇంటూ t², t పవర్ 4 - 3t² అయింది dt. మైనస్ కాబట్టి మల్టిప్లై చేసా మైనస్ తోటి. ఇంటిగ్రేషన్ చేస్తే ఏమైంది t పవర్ 5/5 మైనస్ t³ 3 క్యాన్సిల్ అయితే t³ అయింది ప్లస్ కాన్స్టెంట్ ఇట్లా. బట్ t అంటే ఏంది? t అంటే ఏంది? ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 3 - x². ఇప్పుడు ఏమైంది ఇది 3 - x² హోల్ పవర్ 5/2 అవుద్ది by5 మైనస్ 3 - x² హోల్ పవర్ 3/2 అవుద్ది ప్లస్ కాన్స్టెంట్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే. ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ రూట్ 2 ఏమైందో ఒకసారి మనం చూద్దాం. రూట్ 2 పెడితే రూట్ 2 హోల్ స్క్వేర్ 2 ఇది 1 అయింది 1/5 మైనస్ రూట్ 2 పెడితే 2 అయింది ఇది 1 అయింది ప్లస్ కాన్స్టెంట్. సో ఎఫ్ ఆఫ్ రూట్ 2 -4/5 కదా. సో ఇది -4/5 ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా -4/5 ప్లస్ కాన్స్టెంట్. అంటే కాన్స్టెంట్ వాల్యూ 0 అయిపోయిందండి. కాన్స్టెంట్ వాల్యూ 0 అయిపోయింది. సో వాట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నౌ? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ 3 - x² హోల్ పవర్ 5/2 by 5 minus 3 - x² హోల్ పవర్ 3/2 కాన్స్టెంట్ 0 అయింది. ఇప్పుడు నాకు ఎఫ్ ఆఫ్ 1 కావాలి కదా. ఎఫ్ ఆఫ్ 1 కావాలి అన్నాడు. అంటే x = 1 పెట్టేస్తే ఏమైంది 3 - 1 2 పవర్ 5/2/5 మైనస్ ఇదేంది 1 పెడితే 2 పవర్ 3/2 అయింది. ఎల్సిఎం తీసుకోవడానికి 2 పవర్ 5/2 అంటే 2² ఇంటూ రూట్ 2 by5 మైనస్ 2 పవర్ 3/2 అంటే 2 రూట్ 2.
అంటే ఇది 4√2 2√2 ఏంది ఇది ఇక్కడి నుంచి మనం 2√2 2√2 తీసుకున్నాం అనుకోండి 2√2 కామన్ తీసుకుంటే ఇది 2/5 -1 అయింది అంతే కదా 2√2 2√2 తీసుకుంటే సో 2√2 ఇంటూ ఇది -3/5 అయింది విచ్ ఈస్ నథింగ్ బట్ -6√2/5 -6√2/5 ఏ ఆప్షన్ ఈజ్ ఓన్లీ ద కరెక్ట్ ఆన్సర్. ఏమైనా డౌట్ ఉందా సార్? ఐపీ క్లాసెస్ ఎప్పటి నుంచి కండక్ట్ చేస్తారు? డిసెంబర్లో నుంచి అండి, డిసెంబర్ నుంచి. సార్ జెన్జీ 2.0 తీసుకున్నా కానీ యూట్యూబ్లో క్లాసెస్ షెడ్యూల్ అండ్ ఆ క్లాసెస్ షెడ్యూల్ వేరే ఉంది. ఎందుకమ్మా షెడ్యూల్ అది ఇది నీకు సంబంధమైంది, అది వేరే ఇది వేరు కదమ్మా విజార్డ్. జెన్జీ 2.0 పూర్తిగా మీరు జెన్జీ 2.0నే ఫాలో అవ్వాలి, అది వేరే ఇది వేరే, దానికి దీనికి సంబంధం లేదు కదా. రైట్, ఇంకో క్వశ్చన్ చూడండి అమ్మా. ఇదేంది f(x) ఇంటిగ్రల్ 1/x⁴ ఇంటూ 1+x⁴ dx. జెన్జీ 2.0 అనేది దాని షెడ్యూల్ మొత్తం వేరే, డైలీ 2 క్లాసులు కంపల్సరీగా అక్కడ జరుగుతాయి, దానికి ఎవ్రీ సండే ఎగ్జామ్ జరుగుతుంది, తర్వాత మనకి అసైన్మెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అది మొత్తం వేరే ప్రపంచం అది. ఓకే రైట్, ఏం చేస్తే బాగుంటుంది ఇక్కడ చెప్పండి. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. సార్ దీన్ని టీ అనుకుందామా సార్? ఏమో అనుకుందాం, 1+x⁴ మనం టీ అనుకుందాం, అంటే x⁴ ఏమైంది t-1 అయింది. డిఫరెన్షియేట్ చేద్దాం, 1/4 ఇంటూ x⁻³ dx ఈజ్ ఈక్వల్ టు dt అయింది. ఓకే రైట్, సో x⁻³ లేదు కదా మరే, లేదు. కాబట్టి దీన్ని నేను ఎట్లా రాస్తానంటే dx ఈజ్ నథింగ్ బట్ 4 times ఆఫ్ x⁻³ dt అని రాస్తా. అంటే dx ఈజ్ నథింగ్ బట్ 4 times ఆఫ్ x⁻⁴ హోల్ క్యూబ్ dt అని రాస్తా. సో dx ఈజ్ నథింగ్ బట్ 4 times ఆఫ్ x⁻⁴ అంటే t-1 కదా, సో ఇది t-1 హోల్ క్యూబ్ dt అని రాస్తా. సరిపోయింది, అన్ని టీలలో వచ్చినాయిగా. రైట్, ఇప్పుడు ఇక్కడ f(x) ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/dt అంటే ఎంత, dx అంటే ఎంత, 4 times ఆఫ్ t-1 హోల్ క్యూబ్ dt బై అదంతా జస్ట్ dx అంటే పైన ఉన్న dx అది వచ్చింది. ఇప్పుడు ఇది ఏంది, ఇది ఆల్రెడీ ఏంది t, ఇదేంది మరి, ఇదేంది t-1, ఇది t ఇంటూ t-1. రైట్, t-1 పోయింది, f(x) = 4 times ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ t-1 హోల్ స్క్వేర్ బై t dt. f(x) = 4 times ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ t² + 1 - 2t బై t dt. f(x) = 4 times ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ t + 1/t - 2 dt. ఇదేమైంది, f(x) = 4 times ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ t ఏంది t²/2, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/t ఏంది log t, log mod t మైనస్ 2కి 2t ఇలా వచ్చింది ప్లస్ కాన్స్టెంట్. సో f(x) ఏమైంది సార్ అని అంటే t అంటే ఏంది, ఇంతకి t అంటే 1+x⁴ సో ఇది 2t², 1+x⁴ హోల్ స్క్వేర్ ప్లస్ 4 times ఆఫ్ log t. t అంటే ఏంది 1+x⁴ మైనస్ 2 times ఆఫ్ 1+x⁴ మొత్తానికి కలిపి ప్లస్ కాన్స్టెంట్. మొత్తానికి కలిపింది, ఇంకా బ్రాకెట్ లేదు, ఇక 2 లోపలికి తీసుకుపోయినాక 4 లోపలికి తీసుకుపోయినాక 4 లోపలికి తీసుకుపోతే ఇది 4 అయింది, ఇది 8 అయింది కదండి, -8 కదా, 4 2 8 అయింది. రైట్,
ఇప్పుడు నాకు ఏమి ఇచ్చాడంటే ఎఫ్ ఆఫ్ 0 -6 అన్నాడు. ఎఫ్ ఆఫ్ 0 పెట్టు 2 0 పెట్టు, ఇది 0 అయిపోయింది. ఇక్కడ 0 పెట్టి ఇది -8 అయింది. -6 2 -6 -6 అయింది. సో 0 అయిపోయింది. సి వాల్యూ 0 అయిపోయిందండి. సి వాల్యూ 0 అయితే నాకు సి లేదు, పోయినట్టు. ఇప్పుడు ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, నాకు ఎఫ్ ఆఫ్ 1 కావాలి. ఎఫ్ ఆఫ్ 1 ఏమైంది చూడండి అమ్మా, 2 టైమ్స్ ఆఫ్ 1 + 1 2, 2 స్క్వేర్ అంతా 4 ప్లస్ 4 టైమ్స్ ఆఫ్ 1 పెడితే 1 + 1 2 log 2 4 log 2 మైనస్ 8 ఇంటూ 1 + 1 2. సో ఇది 8 - 16 అంటే -8, 4 log 2 -8 అమ్మ, 4 log 2 -8. 4 కామన్ తీసామనుకోండి log 2 -2. 4 కామన్ తీస్తే log 2 -2. డి ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ సింపుల్. బాబా శ్రీకర్ కరెక్ట్ చెప్పావమ్మా. కోమలి వెరీ గుడ్ అమ్మా, కోమలి వెరీ గుడ్ అమ్మా. సాయి వెరీ గుడ్, సాయి ఎక్సలెంట్. సో ఆన్సర్ చెప్పేశారు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ 2025లోనే. ఇది ఎలా చేస్తారు? చాలా పెద్దగా అనిపిస్తుంది కదా, బట్ నాకు తెలిసి అంత పెద్దగా ఏం ఉండకపోవచ్చు. 1/x + 1/x³ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్, అంటే ఇది ఇట్లా వస్తుంది. ఇది 3/x⁴ ప్లస్ 1/x⁴26 హోల్ పవర్ 1/23 ఇది డిఎక్స్ పవర్ 1/23. ఇప్పుడు నేను కింద డినామినేటర్ నుంచి పవర్ 23ని కామన్ తీస్తా, x⁴23ని కామన్ తీస్తా. 1/x + 1/x³ ఇంటూ నేను ఇక్కడ 1/x⁴23ని కామన్ తీస్తా. పవర్ ఎంత ఉంది? 1/23 ఉంది, 1/23 ఉంది. ఇంటూ ఇక్కడ ఏం మిగిలిపోయింది నాకు? 3/x ఒకటి 1/x³ ఒకటి హోల్ పవర్ 1/23 డిఎక్స్. ఏం చేస్తా, ఇక్కడ డినామినేటర్లోంచి x⁴23ని కామన్ తీసా. సో 1/x⁴23 హోల్ పవర్ 1/23. 1/23 23 క్యాన్సిల్ అయితే నాకు 1/x మిగిలిపోయింది. 1/x దీంట్లో మల్టిప్లై చేస్తా. అప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² ప్లస్ 1/x⁴ అవుద్ది ఇంటూ 3/x ప్లస్ 1/x³ హోల్ పవర్ 1/23 డిఎక్స్ అయింది. ఇప్పుడు దీన్ని మనం టీ అనుకుందాం, చెక్ చేద్దాం సార్. సో టీ అనుకుందాం. లెట్ us టేక్ టీ. టీ ఈజ్ ఈక్వల్ టు 3/x ప్లస్ 1/x³. దీన్ని టీ అనుకుంటే డిటి ఏమైంది? డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/x మైనస్ 1/x² అంటే -3/x². ఇదేంది? -3/x⁴ అయింది. ఇఫ్ ఐ టేక్ -3 కామన్, మొత్తాన్ని కలిపి డిఎక్స్. -3 కామన్ తీసుకుంటే ఇది 1/x² ప్లస్ 1/x⁴ డిఎక్స్ అయింది. సో ఇక్కడ 1/x² ప్లస్ 1/x⁴ డిఎక్స్ అంటే ఎంత? ఈ -3 వస్తే -1/3 డిటి అన్నమాట. ఉందా మరే? ఇక్కడ ఉంది చూడండి, 1/x² ప్లస్ 1/x⁴ డిఎక్స్. దాన్ని తీసేసి -1/3 డిటి, దీన్ని t పవర్ 1/23. సో దిస్ ఈస్ -1/3 ఇంటూ ఇది t పవర్ 1/23 డిటి అని రాసా. సో సింపుల్గా ఇప్పుడు సాల్వ్ చేస్తే దీన్ని -1/3 t పవర్ 1/23 ప్లస్ 1 బై 1/23 ప్లస్ 1 ప్లస్ కాన్స్టెంట్. సో ఏమైంది ఇప్పుడు? ఇది -1/3 ఇంటూ t పవర్ 24/23, ఇది కూడా 24/23 అంటే పైనకి 23 వస్తుంది ప్లస్ కాన్స్టెంట్. కానీ t అంటే ఎంత? ఇదిగా, ఇది అక్కడ రాయాలి మనం, ఇది అక్కడ రాస్తాం. ఇది -23/24 3s are 72 అయింది. t పవర్ t అంటే ఇది 3/x ప్లస్ 1/x³ హోల్ పవర్ 24/23 ప్లస్ కాన్స్టెంట్. ఇదే మన ఇంటిగ్రేషన్ ఆన్సర్. కానీ ఇప్పుడు దీన్ని కంపేర్ చేయమన్నాడు. ఇక్కడ కంపేర్ చేస్తే ఇది 24/23, ఇది 24/23 అంటే ఆల్ఫా ఎంత? ఆల్ఫా 23 అయింది. దాని తర్వాత 23/23 ప్లస్ 1 24 అంతే కదా. 23/24 ఇంటూ 3 ఆల్ఫా తెలిసిపోయింది. ఇప్పుడు
3 ఇంటూ ఎక్స్ పవర్ బీటా ప్లస్ ఎక్స్ పవర్ గామా అన్నాడు. దీన్ని ఎట్లా రాయొచ్చు నేను? 3/xని 3 ఇంటూ ఎక్స్ పవర్ -1 ప్లస్ 1/x క్యూబ్ని ఎక్స్ పవర్ -3 హోల్ పవర్ 24/23. అంటే ఇక్కడ బీటా అంటే -1, గామా అంటే -3. సో ఇదేమైంది? 19 అయింది. 19 అయింది. వెరీ గుడ్. 19 ఈజ్ ఓన్లీ ద కరెక్ట్ ఆన్సర్. 19 అయింది. సరిపోయిందా? వెరీ గుడ్ అండి. సార్ ప్రాక్టికల్ మార్క్స్ కాలేజీలో ఇంటికాడు ఉంటే చగ్గిస్తేస్తాం అంటున్నారా? అయితే కాలేజీకి వెళ్ళండి అమ్మా. ఇక మరి కాలేజీకి వెళ్ళండి. ఓకే, అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉండండి, అటెండెన్స్ వేయించుకోండి. దాని తర్వాత ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, మీరు చూసి చెప్పేస్తారు దీని ఆన్సర్. ఇక్కడ మీరు ఆప్షన్ చూస్తే లాగ్ ఆఫ్ టాన్ ఇన్వర్స్, లాగ్ ఆఫ్ టాన్ ఇన్వర్స్, లాగ్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ అని ఉంది. అంటే f'/f ఉంటే లాగ్ f వస్తుంది కదా, అంటే లోపల ఉంది మొత్తం f(x). అంటే ఇక్కడ కనపడుతున్న టాన్ ఇన్వర్స్ ఆఫ్ దిస్ మొత్తాన్ని నేను టీ అనుకోవచ్చా? టీ అనుకోవచ్చా? అనుకోవచ్చు. లెట్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ x³ ప్లస్ 1/x³ ని నేను టీ అనుకుంటా. దీన్ని డిఫరెన్షియేషన్ అని బోధ సైడ్ చేయండి. టాన్ ఇన్వర్స్ అంటే ఏంది? 1/1 ప్లస్ x² కదా, 1/1 ప్లస్ ఇదంతా హోల్ స్క్వేర్ x³ ప్లస్ 1/x³ హోల్ స్క్వేర్ ఇంటూ దీని యొక్క డెరివేటివ్ x³ కి 3x², ఇది -3/x⁴ dx ఈజ్ ఈక్వల్ టు dt. అంతేనా? రైట్. ఎల్సిఎం తీసుకో. ఇక్కడ 3 కామన్ తీస్తే ఇది x⁴ - 1 బై x⁴ ఇంటూ 1 ప్లస్ ఇది చేయండి x⁴ ప్లస్ 1 బై x³ హోల్ స్క్వేర్ అంటే x⁴. ఇక్కడ ఆల్రెడీ హోల్ స్క్వేర్ ఉంది ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు dt. మళ్ళీ 3 టైమ్స్ ఆఫ్ x⁴ - 1 హోల్ బై ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, ఇదేమైంది? x⁴ ప్లస్ x⁴ హోల్ స్క్వేర్ అంటే x⁴12 ప్లస్ 2 ఇంటూ x⁴ ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై x⁴, అంటే ఇంటూ x⁴ అయింది పైకి వస్తే. ఇప్పుడు x⁴ క్యాన్సిల్ అయితే x² మిగిలిపోయింది. సో x² లోపలికి పోతే 3 టైమ్స్ ఆఫ్ x⁴ x² బై ఇదేమైంది? x⁴12 ప్లస్ 3 ఇంటూ x⁴ ప్లస్ 1 హోల్ స్క్వేర్ dx ఈజ్ ఈక్వల్ టు dt అయింది. ఇదంతా ఎక్కడన్నా కనపడుతుందా? అక్కడ కనబడుతుందిగా, కానీ హోల్ స్క్వేర్ లేదే. హోల్ స్క్వేర్ ఇవ్వాల్సి ఉండే, వీడు మర్చిపోయినట్టుంది. హోల్ స్క్వేర్ లేకపోతే రావట్లే కదా మనకి. హోల్ స్క్వేర్ యాడ్ది లేదుగా అసలు. పాపం వాడంటున్నాం, మనమే రాయకూడదుగా. అసలు హోల్ స్క్వేర్ యాడ్ది. ఇప్పుడు దీన్ని హోల్ స్క్వేర్ చేసిన తర్వాత ఇలా రాసాము, ఇక్కడ హోల్ స్క్వేర్ యాడ్ది లేదుగా అసలు. a+b హోల్ స్క్వేర్ రాసా, ఎక్స్పాండ్ చేసా, ఇంకా మళ్ళీ హోల్ స్క్వేర్ యాడ్ది ఒకటి అయిపోయింది అంతే. ఇది చూడండి, ఆల్రెడీ మీకు ఇక్కడ కనబడుతుంది. ఇది ఇక్కడ కనబడుతుందా? అదే అది అది ఇదే ఇది అదే. చూసుకోండి అమ్మా, ఇది అదే. కాబట్టి ఇక్కడ 3 ఎక్స్ట్రా ఉంది, అక్కడ 3 లేదు. ఈ 3 నటు తీసుకపోతే 1/3 dt అయింది. సో ఇప్పుడు ఇది ఏమైందంటే అదంతా తీసేసి నేనేం రాస్తా? ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/3 dt అని రాస్తా. 1 దీన్ని తీసేసి t అనుకున్నాగా t అయింది. సో ఇది 1/3 లాగ్ ఆఫ్ మోడ్ t అయింది ప్లస్ కాన్స్టెంట్. అంటే 1/3 లోపలికి పోతే లాగ్ ఆఫ్ మోడ్ t పవర్ 1/3 ప్లస్ కాన్స్టెంట్ అయింది. అంటే ఇది లాగ్ ఆఫ్ మోడ్ t అంటే ఏంది? టాన్ ఇన్వర్స్ ఆఫ్ x³ ప్లస్ 1/x³ హోల్ పవర్ 1/3 ప్లస్ కాన్స్టెంట్ అయింది. ఇక చూజ్ చేసుకోండి ఎక్కడ ఉంది ఆప్షన్. పవర్ 1/3 ఇక్కడ కనపడుతుంది.
ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? అవునా కదా? సుస్మిత ఫాస్ట్గా చెప్తే బెస్టా? ఫాస్ట్గా చెప్తే బెస్టా మీకు? టకటక చెప్పేసుకుంటూ వెళ్ళిపోవాలా? సార్ కాలేజీలో ఏం చెప్పడం లేదు సార్, టైం అయిపోతుంది, జస్ట్ మార్క్స్ వస్తే అంట ప్రాక్టికల్స్లో, పాస్ మార్క్స్ వస్తే వేస్తారట ప్రాక్టికల్స్. ఇక అది మీరు నిర్ణయం తీసుకోవాలండి, ఇక దానికి నేనేం చేయలేను. ఓకే, మీరే నిర్ణయం తీసుకోవాలి దానికి. దాని తర్వాత సో ఈ క్వశ్చన్ ఒకసారి మీరు చూస్తే, జనరల్గా ఇలాంటి క్వశ్చన్ చూస్తే, ఇలాంటి 2 క్వశ్చన్స్ అడిగాడమ్మా 2023లో, మళ్ళీ 2025లో అడిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ log x dx అని ఇచ్చాడు, ఇక్కడ x/2x e/x అని ఇచ్చాడు. అయితే మనం ఇప్పటిదాకా ఏమనుకున్నాం, లెట్ us టేక్ దిస్ యాజ్ t, దట్ యాజ్ t అని చెప్పి t అనుకొని చేసాం. బట్ ఇక్కడ అనుకోవడానికి దేని t అనుకోవాలి? దీని t అనుకుంటే ఇది 1/t అయితే మళ్ళీ పవర్ xలు ఉన్నాయి, కుదరట్లా. మరి దీన్ని డెరివేటివ్ చేస్తే log x dx రావాలిగా, రావట్లా. కాబట్టి ఏం చేస్తామంటే t ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రల్ 0 to x log x dx అని తీసుకోవాలి. సరే, పెట్టకపోయినా కానీ కాన్స్టెంట్ పెట్టకుండా ఉంటే చాలు. అంటే log x dx యొక్క ఇంటిగ్రేషన్ ఏదైతే అవుతుందో దాన్నే మనం t అనుకోవాలి. లెట్ us టేక్, అంటే t దేన్ని అనుకోవాలో తెలియదు కదా. log x dx ఇంటిగ్రేషన్ ఏంది? x log x minus x ప్లస్ కాన్స్టెంట్. సో t ఈజ్ ఈక్వల్ టు log x power x కదా, లోపలికి పోతే ఇది మైనస్ x ఇంటూ 1 కదా, ఏం లేకపోతే 1గా, 1 అంటే ఏంది? log e కదా, log e బేస్ e. సో t ఈజ్ ఈక్వల్ టు log x పవర్ x మైనస్ x లోపలికి పోతే log e పవర్ x అయింది. అంటే t ఈజ్ ఈక్వల్ టు log x బై e హోల్ పవర్ x అయింది, x పవర్ x బై e పవర్ x, ఇది బేస్ e. నేను ఈ లాగర్థం తీసేస్తే ఇది e పవర్ t అయింది కదా. సో e పవర్ t ఈజ్ ఈక్వల్ టు x బై e హోల్ పవర్ x. అంటే నేను ఈ x బై e హోల్ పవర్ x ఉంది కదా, దీన్ని e పవర్ t అనుకోవాలి, t అనుకోకూడదట, e పవర్ t అనుకోవాలి. అప్పుడు మనకి ఇది dt అయింది. log x dx ఏమైంది? ఇది ఇటు పోతే dt అయింది. అర్థమైందా? రైట్. సో ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్తే దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇంటిగ్రేషన్ ఆఫ్ x బై e హోల్ పవర్ x అంటే t కదా, ఇది t స్క్వేర్ లాగా ఉంది. అంటే సారీ, t కదా, e పవర్ t కదా. x బై e హోల్ పవర్ x అంటే e పవర్ t కదా, e పవర్ 2t అయింది. ఇది e పవర్ 2t అవుద్ది. ప్లస్ ఇదేమో x బై ఈకి రెసిప్రోకల్ లాగా ఉంది, e బై x అని ఉంది. అంటే ఏమైంది? e పవర్ మైనస్ t అయింది, అంటే e పవర్ మైనస్ 2t. ఇదంతా తీసేసి ఏం రాస్తా? log x dx, log x dx అని తీసి ఏం రాస్తా? t అని రాసుకుంటా, dt అయింది కదా. ఇరువైపులా డిఫరెన్షియేషన్ చేశాను అనుకో, dt, t యొక్క డిఫరెన్షియేషన్ dt, ఈ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోయి మనకు log x dx అని వస్తుంది. t అంటేనేమో ఇంటిగ్రల్ log x dx, dt అంటేనేమో log x dx అనమాట. ఇది తీసేసి dt రాస్తా. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయడం ఈజీ కదా. e పవర్ 2tకి ఎంత? e పవర్ 2t బై 2. e పవర్ మైనస్ 2tకి ఎంత? e పవర్ మైనస్ 2t బై 2. కాదు, ఇక్కడ మైనస్ 2 వస్తుంది ప్లస్ కాన్స్టెంట్. సో ఇదేమైంది ఇప్పుడు? 1/2 ఇంటూ e పవర్ 2t అంటే x బై e హోల్ పవర్ 2x మైనస్ మళ్ళీ ఇది 1/2 ఇంటూ e పవర్ x బై e కాకుండా ఇది e బై x అని వస్తుంది, e బై x హోల్ పవర్ 2x ప్లస్ కాన్స్టెంట్. అంతే కదా. ఇప్పుడు e పవర్ మైనస్ 2t అంటే e బై x హోల్ పవర్ 2x. ఇప్పుడు దీన్ని దీంతో కంపేర్ చేయమన్నాడు. కంపేర్ చేస్తే ఆల్ఫా వాల్యూ 2 అయింది, బీటా వాల్యూ 2 అయింది, గామా వాల్యూ 2 అయింది, డెల్టా వాల్యూ కూడా 2 అయింది. అన్ని 2లే అయినాయి చూడండి. సో ఇక్కడ ఆల్ఫా 2, 2 బీటా 4, 3 గామా 6, 4 డెల్టా 8, 12 minus 8 is 4. 4 should be the correct answer. Yes, 4 a correct answer. అవునా కదా? అవునా కదా? వెరీ గుడ్. దాని తర్వాత మీకు ఇప్పుడు 9 ఫార్మ్స్ ఉన్నాయండి, 9 ఫార్మ్స్ ఉన్నాయి. అయితే నేనేం చేస్తానంటే ఈ క్లాస్ని మీకు
రేపు మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. 9 ఫార్మ్స్ అండ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా రేపటి క్లాస్లో మీకు మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దీని యొక్క లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నెక్స్ట్ చెప్పబోయేది మొత్తం మీకు ఇండెఫినెట్ చాలా బాగుంటుంది అనమాట. ఇది చాలా బాగుంటుంది. కాకపోతే దాదాపుగా మీకు ఒక 2-3 గంటలు పడుతుంది. 2-3 అవర్స్ పడుతుంది. ఈ 9 ఫార్మ్స్ నుంచి మీకు సపరేట్గా మళ్ళీ బై పార్ట్స్ ఉన్నాయి. మళ్ళీ బై పార్ట్ చెప్పాలి. చాలా బాగుంటుంది. దీని తర్వాత షార్ట్ కట్స్ కనుక అన్నీ ఉంటాయి. ఇవన్నీ మీకు రేపటి క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నాకు ఇందాంచి నవీన్ సార్ కాల్ వస్తూ ఉంది, బట్ నేను తర్వాత క్లాస్లో చెప్తానండి ఇవన్నీ. ఓకే, సో హాఫ్ ఆఫ్ ద క్లాస్ అయింది. ఇంకొక హాఫ్ ఆఫ్ ద క్లాస్, ఒక 2 hours క్లాస్ ఉంది. అది రేపు మాట్లాడుకుందాం. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ ఆల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ. బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.